నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీ వాసుదేవమయమైన సభా సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ షష్ఠి వర్ష సహస్రాన్ని విష్టాయాం జాయతే కృమిహి అన్నాడు ఇక్కడ. అంటే 6000 సంవత్సరముల పాటు, అంటే 6000 సంవత్సరాలు ఎన్నిసార్లు పుట్టి ఎన్నిసార్లు చేస్తూ ఒకటే పుట్టుక మాత్రం పొందుతాడట, ఒకటే జాతి. అదేమిటి అంటే మలంలో క్రిములుగా పుడతాడు వాడు. ఈ భూముల్ని అపహరించేవాళ్ళు కనుక ఇప్పుడు భూములను అపహరించి బిల్డింగ్లు కట్టుకున్నామని సరదా పడతారు, కానీ తర్వాత ఎక్కడుంటారో తెలుసుకుంటే ఆ పని చేయకుండా జాగ్రత్త పడతారని అనుకున్నాడు. కానీ ఆ రోజుల్లో చెప్తే భయపడేవారు. ఇప్పుడు వీటికి కూడా భయపడే జాతి ఎప్పుడో పోయింది. ఎందుకంటే అనుభవించక తప్పని శరీరం వచ్చినప్పుడు వినే బుద్ధి పుట్టదు, అదొకటి వచ్చింది. సరే, ఇంతవరకు వివరించి దీనితో కర్మ విపాకం కూడా అయిపోయిందండి. అంటే నరకాల్లో ఎలా అనుభవిస్తారో చెప్తున్నాడు, తర్వాత జన్మల్లో ఏ విధాలు ఉంటాయో చెప్పాడు. ఇందులో తిరిగి జన్మ పొందేటప్పుడు ఈ పాపులు ఏ విధంగా ఉంటారు, పాపులే కాదు ఎవరైనా సరే తిరిగి జన్మ పొందేటప్పుడు, మానవ జన్మ వచ్చేటప్పుడు ఆ గర్భంలోంచి వచ్చేవాళ్ళు అనేక రకాలు ఉంటారు కదా, వీళ్ళు ఏ ఏ స్థితులకు వెళ్తారు. ఇక్కడ గర్భంలో తిరిగి ప్రవేశించి వచ్చేటువంటి మానవ జన్మల యొక్క విశేషం చెప్తున్నాడు. ఈ మానవ జన్మల్లో మన పాప పుణ్యాత్మక ఉభయ మిశ్రితమైతేనే మానవ జన్మ వస్తుంది. కేవల పాప జన్మలంటే ఇందాక చెప్పినటువంటి క్రిమి జంతువులు ఇవన్నీ కూడా కేవల పాప జన్మలు. పాప పుణ్య ఉభయ జన్మలు మానవ జన్మలు. కేవల పుణ్య జన్మలు దేవతా జన్మలు. అంటే దేవతల్లో కూడా జన్మలు ఉంటాయా అని మీరు అడగచ్చు. ఉంటాయి. దేవతల్లో 2 రకాలు, అజాన దేవతలు, కర్మదేవతలు 2 రకాలుగా ఉంటారు. స్వతహాగా దేవతలు జగత్తును రక్షించేటువంటి దేవగణములు, వసురుద్రాదిత్యాదులు, ఇంకా విశ్వేదేవులు ఇత్యాదులు అందరూ దేవగణములు, వీరు వేరు. కానీ పుణ్యం చేత దేవలోకానికి వెళ్ళి అక్కడ సుఖానుభవించే వాళ్ళందరూ కర్మదేవతలని చెప్పబడుతూ ఉంటారు. వాళ్ళు కేవల పుణ్యజీవులు, పుణ్యము చేతనే ఆ స్థితికి వెళ్తారు. కేవల పాపజీవులు ఇందాక చెప్పినటువంటి తిర్యగ్యోనిల్లో జన్మిస్తారు. ఇది జన్మలకు సంబంధించి, నరకాదులు వదిలేయండి. ఒక గతులేమో లోకాలకు సంబంధించి, మిగిలిన గతులు ఏ ఏ లోకంలో వీళ్ళు ఎలా చేరతారని. ముందు భూలోకానిలో మానవ జన్మ మాత్రము ఉభయ కర్మ మిశ్రితము. అందుకే మానవ జన్మ సౌభము అని ఒక మాట ఉంది. నమ సౌభ్యాయ చ ప్రతిసజ్యాయ చ అనే మంత్రం కూడా రుద్రంలో చెప్తున్నాం. సౌభము సౌభ్య, అక్కడ అర్థం ఏం చెప్పారంటే సౌభమునందు అంతర్యామిగా ఉన్న పరమేశ్వరుడిని. సౌభము అంటే సా ఉభము. ఏమిటది? సా ఉభ, పుణ్యపాప మిశ్రమైనటువంటి మానవ జన్మలు. దాని గురించి ఇక్కడ వివరిస్తున్నారు. పుణ్యపాప మిశ్రితమైనటువంటి మానవ జన్మలు పొందే వాళ్ళల్లో ఇందులో మళ్ళీ ప్రపోర్షన్స్లో తేడా ఉంటాయి. ఇందులో కేవలం పాపం ఎక్కువ ఉండి పుణ్యం తక్కువ ఉన్నవాళ్ళు, పుణ్యం ఎక్కువ ఉండి పాపం తక్కువ ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉంటారు. దాన్ని బట్టే సంస్కారం ఒకే రకంగా కనబడవు. కొంతమందికి ఎంత చెప్పినా పాపం వైపే బుద్ధికి వెళుతుంది. కొందరు ఒక్క మాటతో జీవితంలో మారిపోతారు. అదే మాట 100 మంది వింటారు, ఒక్కళ్ళు పరిణామం వస్తుంది. ఎందువల్ల? అక్కడే ఒప్పుకోవాలి మళ్ళీ కర్మ సిద్ధాంతాన్ని. వాడి యొక్క పుణ్యకర్మ విశేషం చేత హఠాత్ పరిణామం వాడికి లభించింది. వీడికి ఈ జన్మలో లభించలేదు కదా, ఎప్పటికి రాదు. అయినప్పటికీ జన్మలు విన్నాడు కదా, ఆ పుణ్యం ఊరికే పోతే ఎప్పటికైనా పనిచేస్తుంది. కనుకనే మానవ జన్మలు రకరకాలు ఉంటాయి. ఎవరికైనా గర్భంలోంచి రావడం అనేది తప్పదు. అందుకే పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం అన్నారు జగద్గురువులు. జఠరే శయనం, గర్భనరకం ఉందే, చాలా బాధాకరం. చిత్రం ఏంటంటే ప్రతివారు దాటొచ్చిన గుర్తుండదు. అదే ఆయన చేసినటువంటి కృపలో ఒక భాగం. కానీ ఆ స్థితి శాస్త్రం మనకి ఇక్కడ చక్కగా చెప్తోంది. ఇందులో విశేషం ఏంటంటే ఇక్కడ పిండోత్పత్తి ప్రకరణం అని అధ్యాయానికి పేరు చెప్తారు. మన పురాణ శాస్త్రముల్లో అనేక చోట్ల ఈ పిండోత్పత్తి ప్రకరణం ఉన్నది. కానీ వేదవాంగ్మయాన్ని మీరు పరిశీలిస్తే వీటికి మూలాలన్నీ అందులో కనబడతాయి. దానికి మంత్రరూపంగా ఉన్నవన్నీ పురాణంలో విస్తారంగా చెప్పారు. అనేక విషయాలు పిండోత్పత్తి గురించి వివిధ గ్రంథాల్లో ఉన్నాయి. అలాగే గరుడ పురాణం కూడా చెప్పారు. చిన్న చిన్న మార్పులు ఉండొచ్చు. మార్పులు అంటే విరుద్ధాలు కావు. అక్కడ చెప్పినది కొన్ని చెప్తారు, అక్కడ చెప్పినవి ఇక్కడ చెప్పరు కొన్ని. కనుకని పిండోత్పత్తి ప్రకరణంలో కొన్ని విషయాలు చెప్తున్నాడు ఇక్కడ. ఇందులో స్త్రీ గర్భంలో ఆ జీవుడు ప్రవేశించేటప్పుడు అన్నము ద్వారా పురుష శరీరంలో ప్రవేశించి తద్వారా స్త్రీ దేహంలో ప్రవేశించి అక్కడ శరీరాకృతిని పొందుతాడు జీవుడు అనేటువంటి విషయాన్ని ప్రస్తావన చేస్తున్నాడు. అందులో వివిధ సమయాల్లో ఏ జీవుడు ఏ సమయంలో మాతృగర్భంలో ప్రవేశిస్తే ఆ సమయం బట్టి అది పుత్రుడా లేక పుత్రికజో నిర్ణయించవచ్చుట. ఈ లెక్క మాత్రం మన అన్ని పురాణాల్లో పిండోత్పత్తి ప్రకరణాల్లో చాలా చక్కగా వివరించారు. అంటే ఇది మానవ ప్రయత్నం మీద ఉందా అంటే అలా లేదు. ఆ పుట్టే యోగం బట్టే ఆ రోజున ఆ శుక్ర శోణిత సంయోగం అనేది జరుగుతుంది. అది కూడా విశేషం. అయితే ఇందులో ముఖ్యమైన కొన్ని విషయాలు చెప్తున్నాడు. ఋతిమధ్యేహి పాపానాం దేహోత్పత్తి ప్రజాయతే ఇంద్రస్య బ్రహ్మహత్యాస్తి యస్మిన్ తస్మిన్ దినత్రయే. అయితే పాపజన్మలు పుట్టేది, పాపజీవులు పుడతారు ఎలాంటి సమయాల్లో అంటే
భయంకరమైనటువంటి సంయోగ సమయాలు కొన్ని ఉంటాయట. అలాంటి సమయంలో పాపజీవులు ప్రవేశిస్తారట. ఇది ఒకటి తెలుసుకోవాలి. అంటే పుణ్యజీవులు పాపజీవులకు కూడా పుట్టిన టైం బట్టి చెప్పచ్చు. కొద్ది కాలం క్రితం మద్రాసు నగరంలో ఒక జ్యోతిష్ శాస్త్రవేత్త, అతను పెద్ద మ్యాథమెటిషియన్ కూడా, ఆయన కలవడం జరిగింది. ఆయన ఒక ఆశ్చర్యకరమైన అంశం నాకు చెప్పాడు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు, లేదా మళ్ళీ సూర్య ఉదయం వరకు ఏ క్షణంలో ఒక శిశువు పుట్టాడో చెప్తే నాకు ఆడామగా చెప్పక్కర్లే, పుట్టాడని చెప్తే అది ఆడామగా నేను చెప్తానన్నాడు. చూడండి, ఒక ఆశ్చర్యకరమైన లెక్క చెప్పాడు. అంటే మన ఒక రోజులో కూడా స్త్రీ జన్మలు పొందే టైమింగ్స్ కొన్ని ఉన్నాయట, పురుష జన్మలు పొందే టైమింగ్స్ కొన్ని ఉన్నాయట. వాళ్ళు పుట్టడానికి టైమింగ్స్ ఉన్నాయట. అదేవిధంగా గర్భంలో ప్రవేశంలో కూడా స్త్రీ పురుషులను నిర్ణయింపబడుతూ ఉంటాయి. అందుకది స్కానింగ్ల ద్వారా తెలిసేది కాదు, వాళ్ళ ప్రారంభం బట్టి ఆ కలయిక కూడా జరుగుతుంది. కనుక మనం నిర్ణయించేది కాదు, ఒక పుట్టుకని మనం నియంత్రించేది లేదు. అలాంటి ఒక పాపజీవుణ్ణో పుణ్యజీవుణ్ణో పొందడానికి తగిన కర్మ ఈ తల్లిదండ్రులకు ఉన్నప్పుడు వాడు అక్కడ పడతాడు. వాళ్ళ వల్ల వీళ్ళు అనుభవించాలి, వీళ్ళ వల్ల వాళ్ళు అనుభవించాలి. ఇలాంటి లెక్కలు చూసి యోగం పెడతాడు భగవంతుడు. నువ్వు తప్పించుకుందామన్నా కుదరవు. ఆ యోగం లేని వాళ్ళని రానివ్వడు, యోగం ఉన్న వాళ్ళని రాకుండా ఉండనివ్వడు. ఇది గుర్తుపెట్టుకోండి. మనం ఎవ్వరం దాని గురించి చింతించిన అవసరం లేదు. అది తెలుసుకోవాల్సింది. తత్వతః చూస్తే ఎవడికెవడు, కేవలం కర్మబంధ రూపంలో రుణాల బంధ రూపేణ కలిగేవి ఇవన్నీ. కనుక ఇవన్నీ తత్వంలోకి లాక్కెళ్ళిపోవాలి. మొదటి దశలో కర్మాచరణ కోసం మనకు దోహదపడుతూనే ఇది తత్వజ్ఞానం పరిణమింపజేయడం కోసం కదా. అందుకు ఏం చేస్తున్నాడంటే, స్త్రీకి ముఖ్యంగా ఆ ఋతుక్రమంలో నెలలో వచ్చేటువంటి 4 రోజుల రజోదోషంలో ఆ స్త్రీ పురుషులు కానీ ఆచార నియమాలను అతిక్రమించి ప్రవర్తించినట్లయితే అలాంటి వారికి పుట్టే సంతానం పాప సంతానం. ఇది చెప్తున్నాడు మొట్టమొదట. ఈ రోజుల్లో ఈ మాట చెప్తే చాలా కోపం వస్తుంది. మన ద్రవ్యశుద్ధప్పుడు చెప్పాం, అలాంటప్పుడు తింటే ఎంత పాపం, తిరిగితే ఎంత పాపం. ఇప్పుడు అవే పాపాలు కావనే రోజుల్లోకి వచ్చేసాం. చెప్పిన వాడినే పాపం అనేటటువంటి స్థితికి వెళ్ళిపోయాం. అవునా కదా? కానీ ఆ సమయంలో అన్నపానాదుల వల్ల, ఆ సమయంలో కలయికల వల్ల పుట్టబోయే సంతానం చాలా పాపభూయిష్టమైన సంతానం ఉంటుంది. లేదా పాపభూయిష్టమైన సంతానం పుట్టే యోగం ఉంటేనే ఆ బుద్ధులు పుడతాయి. ఎడుదిటి అన్వయించుకున్న సరిపోతుంది. దీన్ని బట్టి శాస్త్రం ఎంత హెచ్చరికగా వివరిస్తుందో చూడండి. అయితే కలియుగంలో పాపజీవులు ఎక్కువ మంది పుడతారట. అంతే కదండి. ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క దాని పుట్టుకలు ఎక్కువ అంటాయి. కొన్ని సీజన్లో ఒక రకాల పురుగులు వస్తాయి, కొన్ని సీజన్లో మరో రకం పురుగులు వస్తాయి. కలియుగం అనే సీజన్లో పాప పురుగులు పుడతారు మానవుల్లాగా. కనుక పాప జన్మల కోసం అనువైన వాతావరణం ప్రతి తల్లిదండ్రి ఏర్పరుస్తారు. ఇది కూడా తెలుసుకోవాలి. అందుకే ఇలాంటి బుద్ధులు పుడుతూ ఉంటాయి, శాస్త్రవిహీనమైన ప్రవర్తనలు. ఇక్కడ ఒక విశేషం చెప్తున్నాడు. స్త్రీకి ఆ 3 రోజుల్లోనూ ఎందువల్ల దోషం వచ్చింది అనేది వివరిస్తున్నాడు. ఇది ఒక ప్రకృతి, ఒప్పుకుంటాం, ప్రకృతే. కానీ ప్రకృతి వెనక ప్రకృతి ఏమిటి? దీనికి సంబంధించి మనకి యజుర్వేదంలో కొన్ని మంత్రాలు ఉన్నాయి, భాగవతంలో కూడా చెప్పబడుతోంది, ఇతర పురాణాల్లో కూడా చెప్తున్నాయి. విశ్వరూపుడు అనేటువంటి వాడిని లోకరక్షణ కోసమై ఇంద్రుడు సంహరించిన తర్వాత బ్రహ్మహత్యాపాతకు ఆయనకి రావడం చేత ఆయన తిరిగి పాలనార్హత కోల్పోయాడని, అయితే లోకరక్షణ కోసం అసుర సంహారం చేసిన కారణంగా ఆయన బ్రహ్మహత్యగాని పంచబడితే ఆయన తిరిగి పాలించి లోకాన్ని క్షేమంగా ఉంచుతాడని, తద్వారా ఆయన దాన్ని మొత్తం 4 పంచుకున్నారని విషయం మనం గతంలో చెప్పుకున్నది ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ చెప్పాడు గనక. ఇంద్రస్య బ్రహ్మహత్యాస్తి యస్మిన్ తస్మిన్ దినత్రయే అన్నాడు ఇక్కడ. అందుకు నేను ఆ విషయాన్ని మళ్ళీ ప్రస్తావన చేస్తున్నా, ఇందులో ఉన్నది గనక చెప్పుకుంటున్నా. అయితే ఆ దోషములు పుచ్చుకున్న 4 గొప్పవే: భూమి, వృక్షము, జలము, స్త్రీ. ఈ 4 కూడా ఈ రజోదోషం వేటి యందు ఎలా కనబడుతుందో చక్కగా చెప్పాడు. భూమి యందు ఊషరక్షేత్రాల్లోనూ, అలాగే వృక్షాల్లో జిగురు ఉన్నటువంటి భాగముగాను, జనములందు నురుగు ఉన్న భాగంగాను, స్త్రీ యందు ఆ 4 రోజులు రజోదోషంగాను అది కనబడుతుంది. వాళ్ళు స్వీకరించేట, ఎందుకంటే వాళ్ళకి ఆ శక్తి ఉన్నది. దానికి గాను ప్రకృతి పరంగా కొన్ని ప్రత్యేకతలు 4కి ఇచ్చాడు ఇంద్రుడు. వాళ్ళు పొందినటువంటి బహుమానం కూడా ఉంది ఇంద్రుడి వద్ద. దానికంటూ ప్రత్యేక అర్హతలు, ప్రత్యేక గౌరవాలు ఇవ్వబడ్డాయి. శిక్ష కాదు, వాళ్ళు ఇంద్రుడిని రక్షించారు. ఇది తెలుసుకోవాలి. తద్వారా లోకాన్ని రక్షించారు. ఈ కోణంలో చూడండి. అయితే ఈ కథ వినగానే వేద ప్రమాణం కావాలని కొందరు అంటారు. పురాణాలు కాదండి, వేదాల్లో చెప్పారా. మొన్న ఒక పెద్ద స్త్రీమూర్తిని అడిగారు, వేదాల్లో ఉందా అని. అంటే ఈ పురాణాల ప్రమాణాలకో వేదమే ప్రమాణం ఇట్లాంటి బుద్ధులను వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళు అలాంటి కేటగిరీకి చెందిన వాళ్ళు. అమ్మ వేదంలో కూడా ఉన్నదని ఎక్కడెక్కడుందో కొన్ని భాగాలు చెప్పడం కూడా జరిగింది. ఉన్నాయి, వేదంలో లేనిది పురాణం చెప్పదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇతిహాస పురాణాభ్యాం వేదం సమబ్రహ్మయేత్. కనుక ఎప్పుడు పురాణాల పట్ల చిన్న చూపు కూడదు. శృతి స్మృతి పురాణానామాలయం.
ఇది గుర్తుపెట్టుకోండి. పురాణంలోనే భక్తి కానీ, జ్ఞానం కానీ, వేద ధర్మములు కానీ మనకు సామాన్యుడికి అందేటట్టు చెప్పారు ఇక్కడ. అయితే ఈ కథలో చెప్తున్న రహస్యం ఒకటి తెలుసుకోవాలి. ఇది చెప్పిన కొంతమంది ఈనాటి తరం వాళ్ళు ఎప్పుడో ఇంద్రుడు చేసిన పాపానికి ఎప్పుడూ నా ఇది అని దీని గురించి కొంచెం ఆలోచించడం జరిగినది. ఎందుకంటే ఇప్పుడు దీనికి సమన్వయించి చెప్పడం కోసం చెప్తున్నాను. అంతేగాని ఇది వేదంలో చెప్పిందని మాత్రం నేను చెప్పట్లేదు. వేదం చెప్పింది కనుక చాలండి అనుకునే మంచి సంస్కారవంతుడికి ఎలాగూ నమస్కారం కాదండి. దీన్ని ఇంకేదైనా అన్వయం ఉందా అంటే ఉంది. పురాణాలు పరిశీలించాక వేదంలో ఉన్న కొన్ని మంత్రములకి పెద్దల ద్వారా అంతరార్థం తెలుసుకున్నాక ఈ చిన్ని బుద్ధికి కొన్ని స్ఫురించే పెద్దల యొక్క అనుగ్రహం చేత దాని ప్రకారంగా చూస్తూ ఉంటే పురాణాల్లో చెప్పినటువంటి కథలు, దేవతా కథలు, ఇదంతా ప్రకృతిలో జరిగేటటువంటి ఈశ్వర కృత్యముల యొక్క రకరకాల పరిస్థితులు. వాటినే రకరకాల కథలుగా చెప్పారు. జ్యోతిషపరంగా, యోగపరంగా, గ్రహపరంగా, ప్రకృతి పరంగా ఉన్న అనేక రకమైన పరిణామాలనే పురాణాలు కథలుగా ఇచ్చాయి. ఇంద్రుడు అసుర సంహారం చెయ్యడం చేత వచ్చిన బ్రహ్మహత్యా పాతకం స్త్రీలు గ్రహించారు అనడంలో ఒక అంతరార్థం ఉన్నది. ఇంద్రశక్తికి వేదపరంగా, సూర్యపరంగా అర్థం చెప్పుకోవచ్చు. ఈ సౌరశక్తి భూమికి వచ్చేటప్పుడు సౌరశక్తి నుంచి అనేకం వస్తాయి. కొన్ని భౌతిక శక్తులు వస్తాయి, అవి చాలా సూక్ష్మంగా ఉంటాయి. భౌతికమైనవి సూక్ష్మంగా ఉంటాయి. సూర్యుడి నుంచి వచ్చే రకరకాల కిరణ శక్తుల్లో భౌతికమైన శక్తుల్ని కొన్ని శరీర ఉపాధులు కొన్ని రకాలుగా పొందుతాయి. మానవ శరీరాలు సౌరశక్తిలో కొన్ని విశేషాలను పొందుతాయి, జంతుజాలముల శరీరాలు మరికొన్ని పొందుతాయి, వృక్షాదుల శరీరాలు ఆ సౌరశక్తిలో మరొక భాగాన్ని పొందుతాయి. ప్రతి ఉపాధి కూడా సూర్యుడి నుంచి ఒక్కొక్క రకమైన శక్తిని పొందుతాను, అవునా లేదా? సూర్యుడి నుంచి అద్దం ఒకలాంటి శక్తిని పొందితే రాయి మరొకలాగా దాన్ని పొందుతోంది. మనం భౌతికంగా చూస్తుంటే ఇక సూక్ష్మంగా కూడా ప్రాణశక్తిని పొందడంలో తేడాలు ఉన్నాయి. కనుక ఆ సౌరశక్తి నుంచి వస్తున్నది ఈశ్వర శక్తే కదా. ఆ వచ్చేటప్పుడు కొన్ని దివ్యశక్తులు కూడా వస్తాయి సౌరశక్తితో పాటు, అవి భూమిని రక్షిస్తూ ఉంటాయి. ఆ దివ్యశక్తుల్ని గ్రహించి ఉపాసించడమే దేవతోపాసన. సూర్యమండలం నుంచి భూమి మీద వచ్చేటప్పుడు ఆ సూర్యకిరణాల్లో అనేక రకాల దివ్యశక్తులు ఉంటాయి. అది సూర్యోదయం కంటే ముందే ఆ కిరణాల్లో ఉన్న దివ్యశక్తులను భావించి లెమ్మంటాడు. నిద్ర లేచేటప్పుడు మన పెద్దవాళ్ళ ప్రాసెస్ పెట్టారు. నిద్ర లేచే ముందు మనం నమస్కరించుకునే దాంట్లో ఉదయించబోయే సూర్యుని యందు ఉన్న దివ్యశక్తులను అక్కడి నుంచి అనుసంధానం చేస్తారు. తర్వాత స్నాన సంధ్యావందనాదుల ద్వారా, ప్రాతకాలంలో చేసే పూజల ద్వారా సూర్యకిరణాల్లో ఉన్న దివ్యశక్తిని వీడు పొందుతాడు. చూసారా? మనం ఎండబెట్టడం కోసం వస్తువులు సూర్యకాంతిలో పెట్టినట్లే మీరు ఉపాసన ద్వారా సూర్యునిలో ఉన్న దివ్యశక్తిని పొందవచ్చు. అందుకే శ్రీ విద్యా సంప్రదాయంలో రశ్మిమాల మంత్రములు అని చెప్పారు. రశ్మిమాల అంటే ఏమిటో కాదు, అమ్మవారి మంత్రములన్నింటినీ కూడా సూర్యమండలంలో మనం భావన చేయడం. పెద్ద ఎందుకు చెప్తున్నాడు అంతరార్థం అది. ఆ వచ్చేటప్పుడు దివ్యశక్తుల్ని తెచ్చేటప్పుడు కొన్ని లోకానికి ప్రమాదకరమైన అసురశక్తులు కొన్ని ఉంటాయి. వాటిని కూడా కొడుతూ వస్తుంది సూర్యశక్తి. ఆ కొట్టేటప్పుడు వజ్రంలా కొడుతుంది. వజ్రం ఎలాగైతే ఛేదిస్తుందో ఆ వజ్రంలా కొడుతుంది. దివ్య అసురశక్తిని కొట్టుకుంటేనే వస్తుంది. ఆ కొట్టి వచ్చేటప్పుడు ఆ చెదిరినటువంటి అసురశక్తులు ఏవైతే ఉన్నాయో వాటి ప్రభావం భూమి మీద కొన్ని ఉపాధుల మీద పడుతుంది. ఆ ఉపాధుల్లో స్త్రీ, జలము, వృక్షము, తర్వాత భూమి, ఈ నాలుగిటి ఎందు వాటి ప్రభావం ఈ రూపంలో పడుతుంది. ప్రకృతిలో ప్రవేశించి ఈ రూపంలో వ్యక్తమవుతుంది. దీనినే పురాణకర్త కథారూపంగా ఇంద్రశక్తి అసురశక్తులను సంహరించినప్పుడు అవి ఈ 4 ప్రకృతి ఉపాధులు 4గా స్వీకరించాయని దాన్ని చూపించాడు. ఇది మీరు గ్రహించవలసిన అంశం. పురాణాన్ని విజ్ఞానంతో సమన్వయిస్తే స్పష్టంగా సరిపోతుంది. ఇప్పుడు ఇలా నేను చెప్తే అర్థమయ్యేది చాలా కొద్ది మందికి, ఎందుకంటే సైన్స్ అర్థమయ్యేది మహా కష్టం. అదే కథారూపంలో అర్థమైంది అనుకోండి, పాపభీతి మిమ్మల్ని శాస్త్రీయంగా బ్రతికిస్తుంది. కనుక మనకి ఈ పాపభీతి, పుణ్యంపై ప్రీతి కలిగించడానికి పురాణకర్త చెప్పిన ప్రతి దాని వెనకాల వైజ్ఞానిక రహస్యాలున్నాయి, పరిశోధించాలి. ఇప్పుడు నేను చెప్పింది సమంజసమైన అంశములుగా యోగ్యులైన వాళ్ళు గ్రహిస్తారు. ఇది మనం గ్రహించవలసిన మరొక అంశం. ఇది ఎప్పుడు జరుగుతున్నది? సృష్టిలో ఉన్న ప్రాసెస్. సూర్యకిరణ శక్తి ఎప్పుడూ ఆనాది నుంచి లభిస్తూనే ఉన్నది. కనుక స్త్రీ ప్రకృతి, భూప్రకృతి, వృక్ష ప్రకృతి, జల ప్రకృతి కూడా సృష్టిలో ఉంది. ఆ సూర్యమండలం నుంచి సౌరశక్తి వచ్చేటప్పుడు పైగా ఇంద్ర అన్నప్పుడు వజ్రపాణి ఇంద్రుడు ఆ తీక్ష్ణమైనటువంటి ఆ శక్తికే సంకేతం అవుతాను. కనుక సూర్యుడినే ఇంద్రుడు అంటారని ఏకం సత్విప్రా బహుదా వదంతి అనే మంత్రం కూడా మనకు చెప్తున్నది. సౌరశక్తి యొక్క పలు విశేషాలే సమస్త దేవతలని మన ఆదిత్య ఉదయం ప్రవచనంలో చెప్పిన దాన్ని గుర్తెచ్చుకోండి ఇక్కడ. కనుకనే దీనిని ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజుల్లో ముఖ్యంగా ఈ ఆచారాన్ని చాలామంది వక్రీకరిస్తున్నారు, పాటించడం లేదు. పైగా పాటించకపోవడమే మంచిదని ఎవరైనా చెప్తారేమో అని తాపత్రయపడుతూ ఉంటారు. కొంతమంది ధర్మ సందేహాలు అడిగే వాళ్ళు మేము చేసే తప్పు ఒప్పని అవతల వాడు చెప్తే సంతోషమని ముందు అడుగుతారు. కానీ అది ఒప్పని చెప్పలేని సంస్కారం మాది. పెద్దల దగ్గర శిక్షణ పొందడం చేత
మీరు చేస్తున్నదంతా కరెక్టే అనలేం, శాస్త్రంలో చెప్పిందంతా కరెక్టే అనగలం. అర్థమవుతుంది కదా. కనుక వాటి దోషములు మాత్రం భీకరంగా ఉంటాయి, సూక్ష్మంగా ఉంటాయి, వెంటనే కనబడవు. అందుకే పెద్దవాళ్ళు మన ఇళ్లల్లో అన్ని వర్ణముల వారికి ఆ 4 రోజులు నియమపాలన ఉంది. నాకు అన్ని వర్ణముల మిత్రులు ఉన్నారు, వాళ్ళందరూ నాకు చెప్పారు ఈ విషయం, మాకు ఉందండి అని. ఉన్నది, అందరూ వదిలేశారు. ఇక్కడ అది వచ్చింది బాధ. ఆఖరికి శ్రోత్రియ కుటుంబాల్లోనే వదిలేసిన తర్వాత ఇంకా చెప్పచ్చా? ఎవరికైనా చెప్పండి. గురుస్థానంలో ఉండవలసిన వాడే చెడితే ఇంకా తర్వాత వాళ్ళ విషయం ఏముంది? కనుక పెద్ద అనుష్ఠానాలు ఏం అక్కర్లేదమ్మా. ఇలాంటి అనాచారాలు కలుపుకోకపోవడమే పెద్ద అనుష్ఠానం, గుర్తుపెట్టుకోండి. అది చెయ్యగలిగితే దేవతాశక్తులందరూ సంతోషిస్తారు. ఎక్కడైతే ఈ దోషములు ఉంటాయో ఆ దోషములు ఉన్నంతకాలం దేవతలు పితృలు అక్కడికి రారు. అక్కడ చేసే పూజలు, పునస్కారాలు, వరలక్ష్మి వ్రతాలు ఇవేవి ఫలించవా, దేవతలు అందుకోరు. నిజంగా భగవంతుడున్న విశ్వాసం ఉంటే దీన్ని విశ్వసించాలి, లేదా అన్ని విశ్వాసాలు వదిలేసి బతికేయండి, అది ఇంకా బాధ లేదు. కొంత అయితే ఎవరి కోసం అండి? లక్ష్మీదేవి పోని ఏదో చేస్తున్నాళ్లే అని సర్దుకుపోవాలా? విష్ణువు సర్దుకుపోవాలా? వాళ్ళేం సర్దుకుపోరు. అందుకు ఇక్కడ వివరిస్తున్నా అంటే ప్రథమే హని చండాలి, ద్వితీయే బ్రహ్మఘాతిని, తృతీయే రజకి హేతా నరకాగతమాతరహ అన్నాడు ఇక్కడ. ఆ సమయంలో ఆ 3 రోజుల్లోనూ మొదటి రోజు చాండాల దోషము, రెండవ రోజు బ్రహ్మహత్యా దోషము, మూడవ రోజు రజకీ దోషము, 4వ రోజున స్నానం చేసినా ఇంకా పూజాదులకు అర్హత రాదు. తర్వాత రోజు నుంచి అనుష్ఠానాలకు అర్హత వస్తుంది, పాకానికి కానీ పూజలకు కానీ అని ఇక్కడ వివరిస్తున్నాడు. ఇక్కడ వివరించిందే చెప్తున్నాం. ఇలాంటివి పాటించకపోతే కలిగే సంతానం, అలాంటి పాటించకుండా పిల్లల్ని కనే వాళ్ళకి ఏం పేరు పెట్టాడో చూడండి విష్ణువు, నరకాగత మాతరహ అన్నాడు. నరకం నుంచి వచ్చే వాళ్ళకి అంటే పాపులకి వీళ్ళు తల్లుల్ట, నరకాగత మాతరహ. సరే, ఇంతవరకు ఆ జన్మలు వివరించాడు. తర్వాత శిశువు గర్భంలో ప్రవేశించాక పడే బాధలు అనేకం ఉన్నాయి, మన గతంలో చెప్పుకున్నాం కనుక విస్తారంగా చెప్పను. ఇలాగా ఆ భయంకరమైన గర్భనరకంలో ఆ స్త్రీ యొక్క గర్భకోశంలో ఉన్నటువంటి రకరకాల శారీరక స్థితులు బట్టి ఏర్పడే వేడిమి, దుర్గంధములు, మాలిన్యములు, వీటన్నిటి మధ్య అతను ఉంటూ చాలా బాధపడుతూ, పైగా సుకుమారమైన అంగ నిర్మాణ దశ నుంచి వేదనలు ఉంటూ ఉంటాయి. సుకుమారమైన అంగ నిర్మాణం జరిగిన తర్వాత అకల్ప స్వంగ చేష్టాయాం శకుంత ఇవ పంజరే, మొత్తం అవయవాల నిర్మాణం జరిగిన దశలో అంటే సుమారు 7వ మాసం మొదలైన స్థితుల్లో అంగచేష్టకి అవకాశం లేకుండా పంజరంలో చిలకలాగా దానిలో బంధింపబడతాడు సుమా. తత్ర లబ్ధస్మృతి దైవాత్ కర్మ జన్మ శతోద్భవం. అక్కడ లబ్ధస్మృతి అంటే ఇదివరకుడ జన్మల స్మరణ కలుగుతుందట ఆ స్థితిలో. అంటే వాడందులో కూర్చున్న పోస్చర్ బట్టి, అప్పుడు వాడి తల ఉన్న స్థితి బట్టి వాడి గత జన్మలు జ్ఞాపకం వస్తాయి. ఆ స్థితిలో ప్రతి వాడికి ఈ స్థితి తప్పదు. గర్భంలో ఈ 7వ 8వ మాస సంధ్యా సమయం సంధిలో ఈ స్థితి వస్తుంది. అదొక ఆసనం వాడికి గర్భంలో పడుతుంది. ఆసన స్థితిలో స్మృతి వస్తుందిట. ఏది? లబ్ధస్మృతి దైవాత్ కర్మ జన్మ శతోద్భవం. ఇదివరకటి జన్మలలోని కర్మస్మృతిలోకి వస్తుంది. వచ్చి స్మరం దీర్ఘం అనుచ్ఛ్వాసం శర్మ కిం నామ విందతే, ఒక్కసారి అది గుర్తుకొచ్చి భయంకరమైన నిట్టూర్పు విడిస్తాట. విడిచి అనుకుంటాట ఏమని? ఇక్కడ అతడు యొక్క వేదన చెప్తున్నాడు. ఇక్కడ నేను నా బతుకు ఎలా అయిందంటే ఈ భయంకరమైన గర్భంలో ఈ విన్మూత్ర మాంస మల మయమైనటువంటి ఈ స్థితిలో ఇక్కడ ఉంటూ నేను కూడా క్రిమిలాగే ఉన్నాను కదా అనుకుంటాట, బాధపడతాడు. మలినమైనటువంటి ఉదర గర్భంలో నా పరిస్థితి ఇలా ఉందే అనుకుంటూ ఆరభ్య 7వ మాసాన్ లబ్ధబోధోపి వేపిత, 7వ మాసాలు ఇలా జరుగుతూ వణికిపోతాట గతం తలంచుకుని. అప్పుడు అనుకుంటాడు, ఈ జన్మ మాత్రం నేను జాగ్రత్తగా సార్థకం చేసుకుంటాను. మనం సాధారణంగా ఒక్కొక్క రోజు ఏవైనా రోగాలు వచ్చినప్పుడు బ్లడ్ టెస్ట్ చేయించుకున్న రోజు మాత్రం రిపోర్ట్స్ ఏవి బాగాలేవండి, వాల్యూస్ భయంకరంగా ఉంటే రేపటి నుంచి నేను చాలా జాగ్రత్తగా ఉంటాను అప్పుడు అనుకుంటాడు. మరొక వారం 10 రోజుల తర్వాత మామూలే. ఇక్కడ ఎలాగో అక్కడ కూడా గర్భంలో ఉన్నప్పుడు అలాగే అనుకుంటాడు, ఈ జన్మైనా సరే జాగ్రత్తగా ఉంటాను అని. శ్రీపతిం జగదాధారం అశుభక్షయకారకం వ్రజామి శరణం విష్ణుం శరణాగత వత్సలం. ఈ జన్మలోనైనా నేను హరిని శరణ పెడతాను. అమ్మని ఇన్ని పాపాలు చేసావు కదా, హరిని శరణ పెడితే తీరిపోతాయని తీరిపోతాయి. ఎన్ని పాపాలు చేసినా శరణ పెడితే రక్షిస్తాడు. ఆ ధైర్యం వాడికి తెలుసు అనమాట. అందుకు అనుకుంటాడు, త్వన్మాయా మోహితో దేహే తథా పుత్ర కళత్రకే అహం మమాభిమానేన గతోహం నాథ సంస్కృతిం. ఇంతవరకు ఆ విష్ణువు యొక్క మాయ చేత అహం మమ అనేటువంటి నేను నాది అనే మోహంలో పడ్డాను. చూసారా, ఇంత చేసిన దానికి కారణం ఆయన మాయిట. కనుక ఆయన యొక్క మాయ చేత తన్మాయామోహిత మోహితుణ్ణై దేహే పుత్ర కళత్రకే, దేహమునందు పుత్ర కళత్రాదుల యందు అహం మమాభిమానేన, దేహము యందు అహం అనే అభిమానము, పుత్రకళత్రాదులందు మమ అభిమానం. ఈ
రెండిటి చేత నేను ఈ సంస్కృతిలో అంటే ఈ సంసారంలో పడి తిరుగుతున్నాను. అంతేగాని ఎప్పుడూ కూడా నేను తెలిసి ఇది పాపమని తెలిసినా విడిచిపెట్టకుండా ఉండలేకపోయాను, ఇది పుణ్యమని తెలిసినా చేయలేకపోయాను. యది యోన్యా ప్రముచ్యేహం తస్మరిష్యే పదంతవా. ఇప్పుడు ఈ గర్భంలోంచి బయటకు వచ్చేస్తే మాత్రం నిన్ను స్మరిస్తాను తప్పకుండా అని హరితో అని. అసలు బయటికి రావడం ఎందుకు, ఇక్కడ చచ్చిపోతే బెటర్ కదా అనుకుంటాట ఆ సమయంలో. ఇది కూడా ఆ మాటలు చూడండి. నచ నిర్గంతుమిచ్చామి, నచ నిర్గంతుమిచ్చామి. ఇప్పుడు బయటకు రావాలన్న కోరిక లేదు, మరేమవుతావు, ఇందులోనే పోతే బాగుండు, ఇందులో పోతే అసలు ఏ బాధ లేదు కదా అని ఆ జఠరాగ్నితో బాధపడుతూ అంటాడు ఇక్కడ. ఈ విధంగా ఏవం కృతమతి గర్భే దశమాస్యస్తు ఋషి ఈ విధంగా అనుకున్నాక 9 మాసములు పూర్తయి 10వ మాసం ప్రవేశించిన తర్వాత వీడు కూర్చుందామన్నా అక్కడ కూర్చోలేడు, దాచిపెట్టుకుందామన్నా ఆవిడ దాచిపెట్టలేదు, ఎవరో తోస్తారు లోపల నుంచి. ఆ తోసే శక్తి, ఆ ఈశ్వర శక్తిని విశేషాలు చూడండి. అక్కడ జీవుడు పడడం ఒక యోగం, ఆ రూపకల్పన వీడి చేతిలో లేదు. కడుపులో మోసే తల్లి మమాన అభిమానం పెట్టుకోగలదు కానీ ఆవిడ కూడా రూపం ఇవ్వదు. ఇచ్చిన రూపాన్ని మోస్తోంది కానీ రూపం ఇచ్చి మోయట్లేదు ఆవిడ, గుర్తుపెట్టుకోండి. కనుక రూపకర్తలు ఎవరు? నువ్వా? మనం కూడా చెక్కుకోలేదే రూపాన్ని లోపల కూర్చొని. ఆలోచిస్తే తెలిసిపోతుంది, పురాణం దాకా అక్కర్లేదు. అది కూడా మనం చెయ్యం. ఆలోచన రేకెత్తిస్తుంది పురాణం, అందుకే అదంటే భయం. ఏం చేస్తున్నాం చూడండి. ఎవరిచ్చారు రూపం, ఎవరు కల్పించారు? దాని లోపల తోస్తున్నది ఏమిటి? సర్వం ప్రకృతి వశం, ప్రకృతి ఈశ్వర వశం. అది ఒక్కటి తెలుసుకుంటే అహం అనే అభిమానం ఎక్కడ మిగులుతుందో మీరు ఆలోచించుకోండి. ఆ ప్రకృతి వశమైనటువంటి ఆ ప్రసూతి సూతికా వాయువులు ప్రేరేపిస్తాయట. సూతికా వాయు ప్రేరణ చేత కింద పడతాడు వాడు. పడిన తర్వాత మళ్ళీ రోరూయుతగతే జ్ఞానే విపరీతం గతింగత. ఇదివరకు గర్భంలో ఆ పొజిషన్లో ఉన్నప్పుడు వచ్చిన జ్ఞానం కాస్త ఎగిరిపోతుంది బయటకు వచ్చిన తర్వాత. ఆ వచ్చిన తర్వాత అహం మమ మొదలైపోతుంది. చుట్టూ దేంతో తిరుగుతామో దాంతో తన్మయం చెందడం సహజం, అంతే కదా. ఇదివరకు అంతసేపు అక్కడున్నాడు కనుక దాని గురించి ఆలోచించి బయటకు వచ్చాక మామూలే ఆ స్థితిలోకి వెళ్ళిపోతాడు సుమా అంటూ ఇక్కడ గొప్ప మాట చెప్తున్నాడు విష్ణుమూర్తి. నవ్వుతూ అంటున్నాడు గరుత్మంతుడితో, గర్భే వ్యాధౌ శ్మశానే చ పురాణేయో మతిర్భవేత్ సా యది స్థిరతాం యాతి కోనముచ్చేత బంధనాత్. ఎంత అద్భుతమైన శ్లోకం చెప్పాడు. ఇది సారభూతం గుర్తుపెట్టుకుంటే చాలు, గుర్తుపెట్టుకోకపోతే గోడ మీద రాసుకుని ఇంట్లో పెట్టుకుంటే చాలు. గర్భే వ్యాధౌ శ్మశానే పురాణే యా మతిర్భవేత్. సాధారణంగా ప్రతివాడికి ఈ 4 దశల్లోనూ బుద్ధిలో చిన్న వివేకం ఉదయిస్తుందిట. ఆ ఉదయించిన వివేకమే ఎప్పుడు ఉంటే ఎవడు మోక్షం పొందకుండా ఉంటాడు అంటున్నాడు విష్ణు ఇక్కడ. ఎంత మాట చూడండి. దానికి ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం, పురాణ వైరాగ్యం, రోగ వైరాగ్యం 4. ప్రసూతి వైరాగ్యం అంటే చాలామంది పొరపాటు అర్థంలో వాడుతూ ఉంటారు. ప్రసూతి వైరాగ్యం అంటే ఆ స్త్రీ కనేటప్పుడు ప్రసవ వేదన భరించలేక ఒక వైరాగ్యంకి వస్తుంది అని అనుకుంటాం. అది కాదు. అసలు పురాణం ఏ అర్థంలో చెప్పిందో జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే మనకు ఆ స్థితి గుర్తు లేదు కనుక ఇది ఈ పరంగా అన్వయించాం. మనకి ఇప్పుడు దీని పరంగా చూస్తున్నాం కనుక తల్లికి అప్పుడేమి వైరాగ్యం ఏం కలగదు, వేదన తప్ప. వైరాగ్యం వీడికి కలిగింది. ప్రసూతి వైరాగ్యం అంటే అర్థం ఆ గర్భంలో వాడు ప్రసవించడానికి పూర్వము ఆలోచన వల్ల వాడికి కలిగిన వైరాగ్యం. అది అనమాట. మొట్టమొదటి జీవుడికి అప్పుడు కలుగుతుంది వైరాగ్యం. ప్రతివాడికి జీవితంలో వైరాగ్యం కలుగుతుంది 4 దశల్లో, కానీ కలిగింది మిగలదు. వైరాగ్యం మిగలాలంటే జ్ఞానం కావాలి, జ్ఞానం కావాలంటే వివేకం ఉండాలి. కానీ వివేకం వైరాగ్యం కలిసి వెళతాయి. వివేకం మనం పని చేయనివ్వం, అది ఉంది కానీ పని చేయనివ్వం దాన్ని. అది పని చేస్తే వైరాగ్యం అదే పుడుతుంది. మీరు వివేకం గట్టిగా ఉపయోగిస్తే అదే వైరాగ్యాన్ని ఇస్తుంది. అది ఉపయోగించం, వచ్చింది అదే బాధ. ఎలా ఉపయోగించాలో శంకర భగవత్పాదులు వంటి మహాత్ములు మనకు చెప్పినా ఏం చేస్తాం. సరే, మొత్తానికి ప్రసూతి వైరాగ్యం అంటే అర్థమైంది కదా. జీవుడికి ప్రసూతి సమయంలో కలిగేటువంటి వైరాగ్యము గర్భే, అది గర్భ వైరాగ్యం. 2 వ్యాధి వైరాగ్యం. జబ్బులు వచ్చినప్పుడు తెలుస్తుందండి ఈ దేహం ఎలాంటిదో. ఏ దేహం కోసం మోహపడిపోతాం. ఆ దేహం అందంగా ఉంది, ఈ దేహం అందంగా ఉంది. ఒక దేహం కోసం వీడు మోహం. ఆ దేహం అంటే నాకు చాలా ఇష్టం, ఈ దేహం అంటే అనిష్టం. ఆ దేహం లేకపోతే నేను బతకలేను ఇన్ని అంటాం. ఆ దేహం వ్యాధిగ్రస్తమైనప్పుడు, ఆ దేహంలోని మనం చూడలేని పదార్థమును స్రవించేటప్పుడు ఎంత అసహ్యం కలుగుతుంది. అందుకే వ్యాధి సమయంలో ఆ దేహం యొక్క భయంకరమైన పరిస్థితి అప్పుడు తెలుస్తుంది. దానికి పుట్టేటువంటి బాధలు ఇవన్నీ. అందుకే దత్తాత్రేయుడు చెప్తాడు, అందరి గురువుల కంటే గొప్ప గురువు నా దేహమే అన్నాడు. నా దేహం నాకు గురువు అన్నాడు. ఎంత గొప్ప విషయం చూడండి. దేహం ఎవరికి లేదు, గురువు అంటే ఎవరికి దొరికారో లేదో మనకు తెలియదు, కానీ దేహం ఎవరికి దొరకలేదో చెప్పండి. కానీ దేహాన్ని గురువుగా చూడాలి. ఎలాగూ అదే చెప్తోంది, నేను దేనికి పనికిరాని దాన్ని అయినా
దీని ద్వారా పనికొచ్చేది సాధించు అని చెప్తోంది, నువ్వు పట్టించుకోలేదని. ఎంత అసహ్యకరమైనవన్నీ ఉన్నాయి. ఒక ఆయన అన్నాడు, ఈ పుర్రెలు ఇవన్నీ నాకు అసహ్యం అండి అని. ఈ మాట పుర్రెతోనే అంటున్నాడు, అది తెలుసుకోవాలి. పుర్రెనే అసహ్యం అనే మాట పుర్రెతోనే. ఎముకలు చూస్తే భయం అండి బాబు, అవి లేనివాడు ఎవడండి బాబు. ఎముక లేకపోతే అదిగో బాధ. రక్తం, మాంసం, ఇవి ఇందులో ఏ ఒక్కడి బయట కనబడ్డా బే, అవే లోపలేసుకుని అందమైన బాడీ అని తిరుగుతున్నా. ఈ బాడీ మరో బాడీ మీద మోహం, ఆ దూరం అయితే కోపం, ఆ దగ్గర తెచ్చుకోవడానికి ఏ ధర్మాన్నైనా దాటేస్తాం. ఏంటి పరిస్థితి? అందుకే దేహం గురించి ఒక్కసారి ఆలోచిస్తే అదే పాఠం నేర్పుతుంది. ఇంత తెచ్చుకుంటే ఎంతసేపు ఉంది? ఏది పరమంతమైందని తిరిగేవో ఒక వయస్సు దాటిన తర్వాతే దాన్ని నువ్వే చోళ్ళలో అద్దం ముందు నిలబెడితే నువ్వే భయపడతావు. అందుకే పేర్లను చుట్టూ తిరుగుతూ ఉంటాం. ఏం లాభం? ఇన్ని బాధలు, కానీ ఏం లాభం లేదు, దానిగా జరుగుతూనే ఉంటుంది. అందుకు ఇక్కడ వ్యాధి ఒక పెద్ద వైరాగ్యాన్ని ఇస్తుందట. ఆ సమయంలో ఉంటుందండి, ఏముంది దేహం ఎప్పుడు జబ్బులే అని. అందుకే భగవంతుడు ఏదైనా వైరాగ్యంకే ఇస్తాడు. ప్రతిదీ ఒక పాఠమే తీసుకోవాలి, కానీ వ్యాధి కూడా ఒక పాఠమేట వైరాగ్యం కోసం. అయితే పాఠాలు చదివిన 10 వాళ్ళకి ఫస్ట్ మార్కులు రానట్టే ఇట్లాంటి పాఠాలు జీవితంలో ఎదురవుతున్నా రియలైజేషన్ కొందరికి రాదు. ఏం చేస్తాం? రావాలి, దాన్ని పాఠంగా తీసుకోవాలి. తీసుకుంటే చక్కగానే ఉంటుంది. వ్యాధులు కూడా పాఠాలే, అది చెప్తున్నాడు. ప్రతికూలతలు పాఠాలు అవుతాయి. ప్రతికూలతను పాఠంగా తీసుకుంటాడు ఉత్తముడు, ఆ ప్రతికూలతలతో పడిపోతాడు సామాన్యుడు. ఇది తెలుసుకోవాలి. అందుకే ఒక ఆయన అన్నాడు, భార్య పుత్రులు అనుకూలంగా ఉంటే ఆనందంగా బతకచ్చు, ప్రతికూలంగా ఉంటే తొందరగా వైరాగ్యం వస్తుంది అన్నాడు. అంత బాగుందో చూడండి. ఎప్పుడు ఇంటికి వెళ్ళినా వేదన చూపించే వాళ్ళే ఉంటే ఇంటి మీదే వైరాగ్యం పుడుతుంది. చాలా బాగుంది కదా. కనుక ప్రతికూలతలు వైరాగ్యానికి పనికొస్తాయి, అనుకూలతలు సుఖపడచ్చు. సరే, ఇలా చెప్పాడు ఒక ఆయన. మొత్తానికి వ్యాధి కూడా ఒక వైరాగ్యం కలిగిస్తుంది. ఇంకోటి శ్మశానం, అక్కడ తెలుస్తుందండి. మోసుకెళ్తారు ఎవరిని? వీళ్ళలాంటి వాడిని మోసుకెళ్ళేది, వీళ్ళలాంటి వాడిని, ఇంకెవరినో కాదు. ఎక్కడి నుంచో ఆకాశం మీద పడ్డవాడిని మోసుకెళ్ళట్లే. ఇన్నాళ్ళు వీడితో పాటు వీళ్ళలాగే తిరుగుతూ, వీళ్ళలాగే ఏడుస్తూ, వీళ్ళలాగే నవ్వుతూ, వీళ్ళలాగే తింటున్న వాడిని తీసుకువెళ్ళాడు. మొత్తం దగ్గర పెట్టాడు, బూడిచ్చేసి వచ్చాడు. అంత అహంకారం ఇంత బూడిదైపోయింది. అప్పుడు కలుగుతుంది, కొంచెం కలుగుతుంది ఎలాంటి వాడికైనా. అది ఒక వైరాగ్యం కలుగుతుంది. ఇంకోటి పురాణే, ఒకవేళ పొరపాటుని శ్రద్ధగా వింటే పురాణాల్లో కూడా వైరాగ్యం కలుగుతుంది. మళ్ళీ దానిలో నెగిటివ్ థింకింగ్, నెగిటివ్ అనలైజేషన్ చేసే వాళ్ళని వదిలేద్దాం. ఎవరో ఒకరిద్దరికి పొరపాటున వైరాగ్యం కలుగుతుంది వింటున్నంతసేపు. వినగానే పక్కకు లేవగానే పక్కవాడిని చూసి నాకు ఇదివరకు మర్యాద ఇవ్వలేదు, ఇదివరకు గౌరవం ఇవ్వలేదు, మళ్ళీ మొదలవుతుంది. ఏం చేస్తాం? పురాణాల దగ్గర కూడా ఇవి కోరుకుంటారు కొంతమంది. ఎన్ని విన్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. ఏం లాభం? కానీ వింటున్నంతసేపు కలుగుతుంది. చెయ్యి ఇంకా రేపటి నుంచి ఉన్నదండి, నేను చాలా జాగ్రత్తగా ఉంటానండి అంటాడు. ఎప్పుడు? పురాణమైన గంట తర్వాత వెళ్ళాక మరుసటి రోజు ఉదయం నిద్రలేచాక ఉండనివ్వని టీవీలు ఉన్నాయి మనకి కావలసినన్ని. కానీ మొత్తానికి అవి కూడా నిలవవు. అందుకు విష్ణుమూర్తి ఇది చెప్పేటప్పుడు ఎలా నవ్వుంటాడో మనం ఊహించుకోవాలి. గరుత్మంతుడికి చెప్పేటప్పుడు ఇది చెప్తున్నంతసేపు నరకాలను చూడొద్దు, వీటిని వివరిస్తున్న విష్ణువు ఎలా చెప్తున్నాడు ఊహించుకోండి, అది చాలు. భగవద్గీత చెప్తున్నప్పుడు ఏమీ అర్థం కాలేదుట, కానీ భగవద్గీత చెప్తున్న కృష్ణుడు అలా మనసులో పట్టేట్టు ఒకడికి వాడు మోక్షం వచ్చేసింది, గుర్తుపెట్టుకోండి, చాలు మనకి. కానీ గరుడ పురాణం వింటున్నప్పుడు మీకు ఏం విన్నా వినకపోయినా విష్ణువు గరుత్మంతుడితో చెప్తున్న సీను హృదయంలో ఉంటే చాలా. వైకుంఠంలో ఆయన కూర్చొని ఎంత విలాసంగా చెప్తున్నాడు మహానుభావుడు. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ? గర్భే వ్యాధే వ్యాధౌ శ్మశానేచ పురాణే యామతిర్భవేత్. ఈ 4 సమయాల్లో పుట్టే బుద్ధి యది స్థిరతాం, ఒకవేళ స్థిరంగా ఉంటే, యది స్థిరతాం యాతి కోనము చేతబంధన. అది స్థిరంగా ఉంటే ఎవడు పొందడే మోక్షం అన్నాడు. కనుక ఆ వచ్చింది ఏదో స్థిరంగా నిలబడాలి. మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళగానే ఇవాళ మా మనవరాలు మంగళవారం సరిగ్గా చేసుకుందో లేదో, మునివరాలు సరిగ్గా చూసుకుందో, ఫోన్ చేయవే, అయిపోయింది మొత్తం. ఇంకా విష్ణువు దగ్గర నుంచి ఎక్కడ పడ్డామో ఆలోచించుకోండి. ఇది కనుక ఆ సమయంలో కలిగేటువంటి చిన్న చిన్న వాటి గురించి చెప్తున్నాడు ఇక్కడ. అవి మిగిలితే ఎంత బాగుంటుందండి ఈ విషయం చెప్పి, ఆ తర్వాత ఆ గర్భం నుంచి పడినవాడు అప్పుడుతో బాల్యంలోకి ప్రవేశిస్తాడు. ఆ బాల్యంలో ఏ విధంగా తిరుగుతాడో మొత్తం చెప్పాడు ఇక్కడ. అప్పుడు పాప పసితనంలో ఒక్కడే తెలుసు వాడికి, రోదనం. ఆకలేస్తే రోదనం, నొప్పు పుడితే రోదనం. ఆ రోదనం బట్టి ఎందుకు ఏడుస్తున్నాడో వీళ్ళు రీసెర్చ్ చేసి తెలుసుకోవాలి అంతే. చేమ కుట్టి ఏడుస్తున్నాడా, జబ్బు చేసి ఏడుస్తున్నాడా, కలకని ఏడుస్తున్నాడో తెలియదు వాళ్ళకి. కనుక ప్రతిదానికి ఒకటే ఎక్స్ప్రెషను, లేవలేడు, చెప్పలేడు, 2 బాధలు. మలమూత్రాదులు కూడా అక్కడే. వాడు ఏడుస్తున్న ఏడుపు బట్టి ఏం జరిగిందో తెలుసుకోవాలి. ఇవన్నీ చెప్తున్నారు ఇక్కడ. కనుక అప్పుడు అసహాయత శైశవ దశలో, బాల్య దశలో అజ్ఞానం. ఈ మొత్తాన్ని ఒకే ఒక్క శ్లోకంలో శంకరులు చెప్పారు. అలాంటి శ్లోకాలు మాకు కొన్ని అధ్యాయాలు తగ్గించడానికి అవకాశం దొరుకుతుంది, టైం సేవింగ్.
బాలస్తావత్ క్రీడాసక్త, తరుణస్తావత్ తరుణీసక్త, వృద్ధస్తావత్ చింతాసక్త, పరే బ్రహ్మణి కోపి నసక్త అని చెప్పాడు ఆ మహానుభావుడు. ఒకే మాటలో జీవిత చిత్రం అంతా ఇచ్చేశాడు. బాల్యంలో ఉన్నంతకాలం ఆటలు పాటలు, తర్వాత యవనంలో ఉన్నంతకాలం తరుణీసక్త లేదా తరుణాసక్త, గృహాసక్త, విషయాసక్త అనుకుంటే సరిపోయింది. తరుణస్తావత్ విషయాసక్త, తర్వాత వృద్ధస్తావత్ చింతాసక్త. అదొక్కడి పనికొస్తుంది వృద్ధాప్యంలో. చింతాసక్తత ఏంటి చింత? పోనీ పరమాత్మ గురించి చింత కాదు. చింత అంటే అర్థం నువ్వు ఎలా ఉన్నావో పట్టించుకొని నీ పిల్లలు ఎలా ఉన్నారు అని చింతపడుతుంటే వాడికి వీడు వెళ్ళి ఉద్ధరించేది ఏమీ లేదు. వాడెలా ఉన్నాడు, వీడెలా ఉన్నాడు, వాడి గురించి ఇదే చింత. చిట్ట చివరికి ఒక్కడు కూడా బూడిచ్చేయడానికి తప్ప దేనికి పనికి రాలేదే. ఆలోచించుకోండి. ఇది చెప్తున్నాడు విషయం. అందుకు ఈ విషయంలో చెప్పి ఇలా ఉంటుంది జీవితం అంటే. ఇక్కడ మొత్తం ఈ పిండోత్పత్తి ప్రకరణం నుంచి చెప్పిన విషయం ఏంటి? జీవిత చిత్రణ. ఇది చెప్తున్నాడు. పాపుల జీవితం ఎలా ఉంటుందో చెప్పాడు. ఇంతవరకు పాపుల జీవితం ఇదంతా కూడా విని ఇంకోలా ఉండదు. పుణ్యాత్ములు ఎలా ఉంటారో ముందు చెప్పుకున్నాం మనం. పాపుల జీవితం ఎలా ఉంటుందో చెప్పాడు. పాపుల జీవితం ఇలాగే నడుస్తుంది. ఎలాగూ గర్భంలోంచి ప్రవేశించిన దగ్గర నుంచి బాల్యంలో క్రీడాదులతో, యవ్వనంలో విషయాసక్తితో, వృద్ధాప్యంలో లౌకిక చింతతో చెట్ట చివరికి మరణిస్తారు. ఇది పాపుల యొక్క జీవనగతి ఈ విధంగా ఉంటుంది సుమా అనే విషయాన్ని వివరిస్తున్నాడు. దాని తర్వాత వాడికి సరి అయిన కర్మలు మరణానంతరం చెయ్యకపోతే, ఇప్పటి వరకు మరణం వరకు వచ్చారు కదా, మరణానంతరం కర్మలు కానీ సరిగ్గా జరగకపోతే సద్గతికి వెళ్ళలేడు. కనుక ముందుగా తన తర్వాత సత్కర్మలకి తగ్గ ఏర్పాటు బ్రతికుండగానే సరిగ్గా చేసుకోవాలని హెచ్చరిక ఇక్కడ గట్టిగా ఇస్తున్నాడు. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఇంతవరకు నేను చెప్పిన దాంట్లో విషయాసక్త వాళ్ళందరికీ నేను ఉపన్యాసం ఇవ్వక్కర్లే. డబ్బు ఎలా సంపాదించాలి, కోరికలు ఎలా తీర్చుకోవాలి, దానికి నేనేం ప్రవచనం ఇవ్వక్కర్లే. అందరి ప్రయత్నాలు అదే, బాధే లేదు. తర్వాత వాటికే ఇక్కడ ముఖ్యమైన అంశములు. అందుకు ప్రత్యక్ష అనుమాన ప్రమాణాల ద్వారా తెలియబడని సత్యములు ఏముంటాయో వాటిని చెప్పడానికే కదా వేద పురాణములు. కనుక దాని దగ్గరికి వద్దాం. మరణం అయిపోయింది. ఇంతకాలం నేను శాశ్వతం అనుకున్నవాడు ఏమయ్యాడు? ఆ మాత్రం భస్మమైంది. అది కూడా మిగులుతుందా? లేదు. అది కూడా తీసుకుని కలిపేస్తారు అక్కడ. ఏం మిగిలింది చిట్ట చివరికి? కానీ ఏం మిగలకపోదు. ఎవరెవరు ఎక్కడ వదిలేస్తారో చెప్తున్నారు. కొందరు ఇళ్ల దగ్గర వదిలేస్తారు భార్యాదులు, పందులు శ్మశానం దగ్గర వదిలేస్తారు. ఎవరి కోసం పడి ఒకడిని వదిలేసి అన్నీ పట్టుకున్నావో వాడొక్కడే మిగిలేవాడు. కానీ అప్పుడు కూడా ఇన్నాళ్ళు పట్టుకోలేదు కానీ వాడు దొరకడు. మరి ఏమైంది? నీ పుణ్యపాపాలే నీ వెంట వస్తాయి, తెలుసుకో. కనుక ఏం పోగు చేసుకోవాలో ఆలోచించుకో. ఇది చెప్తున్నాడు. ఈ మాటను చెప్పి అంచేష్టి కర్మహీనానాం, వాళ్ళ యొక్క నారకీగతి, అంచేష్టి కర్మహీనానాం అంటే అంచేష్ట అనబడే కర్మ లేనటువంటి వారికి సద్గతులు ఉండవు సుమా అన్నాడు. అంటే వీడు ఎంత ఏమైనా సరే కనీసపు అంచేష్టి కర్మలు సరిగ్గా జరిగితే వాడు తర్వాత వాటిలో సంస్కారములు పొంది ఎప్పటికో అప్పటికి తరించే అవకాశం ఉంది. కనుకనే జీవితం ఉన్నంతకాలం దీన్ని నెట్టడం ఎలాగో చూసుకున్నావు. ఈ తర్వాత జీవుడి గతి ఏమిటనే దాని గురించే ఏర్పాటు చేసుకోవాలి. దానికి గాను ముందు నువ్వు మరణించిన తర్వాత కనీసం నిన్ను తీసుకెళ్ళి తగలబెట్టడం, ఇక్కడ ఉన్నవాడిని అక్కడి దాకా తీసుకెళ్లి తగలబెట్టడం వరకు కొంతమంది చేస్తారు. ఎవరూ పట్టించుకోకపోతే ఎవడో ఒకడు వచ్చి ఆ పని చేసేస్తాడు. ఎందుకంటే పోయిన తర్వాత దీన్ని భరించలేరు గనక. అంతే కదా, నిధిగానే ఎవడు భరించలేడు. పోయిన తర్వాత ఏదో పని చేసేస్తాడు. కానీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి తగలబెట్టడం కాదు, ఇంకా పైకి వెళ్ళడానికి ఏం చేయాలో చూడాలి వాడిని. దానికోసం చేయవలసినది వాళ్ళెవరో వాళ్ళని సంపాదించుకోవాలి. కనుక పుత్రాదులను మొట్టమొదటి చెప్పాడు. ముందు పుత్రాదు. శాస్త్రం చెప్పే కొన్ని మాటలను ఏ పరిభాషలో ఎలా అర్థం చేసుకోవాలో చూడాలి. కానీ అక్కడికక్కడే చూస్తూ మనం మాట్లాడకూడదు. అందుకే పురాణాల్లో చిత్రం ఏంటంటే ఇతర ఏ మత గ్రంథాల్లోనూ కనబడేది భారతీయ పురాణాల్లో కనబడేది ఒక ప్రత్యేకత ఉంది. మీరు గమనిస్తే ఒక చోట ఖరాఖండికి ఇది లేకపోతే నీ గతి లేదని చెప్తాడు గట్టిగా. అదే ప్రమాణమని మనం మాట్లాడతాం అప్పటికి. కానీ అలా గట్టిగా అక్కడ అనడానికి లేదు. మరి అదే శాస్త్రంలో మరికొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ గతి లేకపోయినా మరొక విధంగా కూడా తరించవచ్చున ఒక ఆల్టర్నేటివ్ ఇస్తాడు. అంతేగాని ఇక్కడ ఏం చెప్పాడు అదే బండగా అదే పాటించు. అందుకే ఏదో ఒక్కదానికి పరిమితమైపోయి కూర్చుంటే జీవితం అంతా దానికే పరిమితం చేసిస్తే పక్కకి వెళ్ళాము. కానీ భారతీయ పురాణాల్లో మాత్రం దేశకాల పరిస్థితులు బట్టి వాడికున్న స్థితులు బట్టి ప్రతిదానికి ఒక ప్రత్యామ్నాయం చెప్తూ తరించడానికి తగ్గ మార్గం చెప్పారు. ఇంత వెసులుబాటుతనం హిందూ ధర్మంలో కనిపిస్తుంది. ఎక్కడ ఇది తప్ప కాఠిన్యం ఇలాంటివేమి ఇందులో లేవు. మిగిలిన చోట్ల కాఠిన్యాలు కనబడతాయి మనకి. అందుకు ప్రతిదానికి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అపుత్రస్య గతిర్నాస్తి అనే విషయాన్ని చెప్తున్నాడు. అందుకు పుత్రాదుల్ని ముందు సంపాదించుకోవాలి. ఎందుకు పుత్రాదుల్ని సంపాదించుకోవాలి?
పుత్రాదుల్ని సంపాదించుకోవాలి, నేను పురాణం పెట్టి చెప్పక్కర్లే, ప్రతి వాడికి అదే తాపత్రయం. పుత్రాదులను ఎందుకు సంపాదించుకోవాలి అనేది ఇక్కడ చెప్తున్నాడు. పుత్రాదులను ఎందుకు సంపాదించుకోవాలి అంటే, నీకు సద్గతి ఇచ్చేవాళ్ళు లేకపోతే కష్టం. లేదండి నా జీవితంలో ఎన్నో పుణ్యకర్మలు చేశాను, లాభం లేదన్నాడు ఇక్కడ. ఎన్ని పుణ్యకర్మలు చేసినా నీకు తర్వాత జరగవలసిన ఔర్ధ్వదైహిక క్రియలు జరగకపోతే సద్గతి పొందడం కష్టం. ఇది గట్టిగా చెప్తున్నాడు. దీనికి సంబంధించి ఒక కథ చెప్తున్నాను వినవయ్యా అని ఒక కథ చెప్తున్నాడు. పురా త్రేతాయుగే తార్క్ష రాజా ఆసీత్ బభ్రువాహన. ఈ కథ చెప్పి ఇందులో ఉన్న అన్ని అంశములు చెప్తున్నా. ఒకప్పుడు త్రేతాయుగే బభ్రువాహన రాజా ఆసీత్. త్రేతాయుగంలో బభ్రువాహనుడు అనే రాజున్నాడు. బభ్రువాహనుడు అని మనకి అర్జునుడి యొక్క పుత్రుడు కనిపిస్తాడు, ఉలూచికి అర్జునుకి తెలుసు కదా. ఆ బభ్రువాహనుడు గురించి మనం విన్నాం, కానీ ఆ డౌట్ రాకూడదని త్రేతాయుగే అని చెప్పాడు. ఈ బభ్రువాహనుడు కాదు, అది ఆ కాలం నాడు కూడా బభ్రువాహనుడు ఉన్నాడు. బభ్రువాహన ఈ మాటకు నిజానికి అర్థం ఏంటంటే, బభ్రు అంటే వృషభం, బభ్రువాహనుడు అంటే వృషభవాహనుడు. శివుడు పేరు పెట్టుకున్నారు ఎవరికి అలాగనమాట. భీమసేనుడు, శ్రీనివాసు అని పెట్టుకున్నట్టే బభ్రువాహన కూడా ఒక పేరు, పరమేశ్వరుడి పేరు ఇది. సరే, మొత్తానికి బభ్రువాహనుడు అని ఒక రాజు ఉండేవాడు త్రేతాయుగంలో. అతడు చాలా ఉత్తముడు, ధర్మనిష్ఠుడు, బలవంతుడు. యజ్వా దానపతి శ్రీమాన్ బ్రహ్మణ్య సాధువత్సల. ఆయన యజ్ఞములు చేసేవాడు, దానశీలుడు, శ్రీమంతుడు, వేదముని ధర్మముని వేదవేత్తల్ని కాపాడేవాడు, సాధువత్సలుడు, శీలాచారములు గలవాడు, దయాదాక్షిణ్యములు గలవాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడంటే, ఇలాంటి ఉత్తమ సంస్కారములు కలిగిన వాడని చెప్పడం. అటువంటి వాడు క్షత్రధర్మరతో నిత్యం సదన్యాన్ దండయన్ నృప. అతడు క్షత్రధర్మాన్ని అనుసరించి దండించవలసిన వాళ్ళని దండిస్తూ దండనీతిని పాటిస్తూ ఉన్నాడు. అందులో భాగంగానే క్రూరమృగాల బారి నుంచి రాజ్యాన్ని రక్షించడం కోసమని వేటకు వెళ్ళాడు. ప్రతి చెప్తున్నాడు కారణం, అంతేగాని వినోదంకి వెళ్ళలేదు. క్రూరమృగాల బారి నుంచి రక్షించడానికి వేటకు వెళ్ళేట. అలా వెళుతూ ఉండగా అరణ్యంలో ఆశ్చర్యకరంగా అతనికి ఒక ఒంటరి స్థితి ఏర్పడింది. తనతో వచ్చిన వాళ్ళ నుంచి తప్పిపోయాడు అతను. ఒక జంతువుని వేటాడుతూ దూరం అయిపోయాడు. ఆ స్థితిలో అరణ్య మధ్యంలో చిక్కున్నాడు. దాహం వేసింది, కానీ ఆయనకి సమీపంలో ఒక శీతల జల సరస్సు కనబడింది. అక్కడికి చేరి ఆ నీళ్లు తాగి ఆ వృక్షం కింద విశ్రాంతి తీసుకుంటూ ఉంటే రాజా అను పిలిపి వినబడిందిట. చూశాడు, అక్కడ ఒక ప్రేతం కనబడింది. అది అయితే ఇలాగ వెళ్ళిన వాళ్ళందరికీ కనబడుతుంటాయి ప్రేతాలని కాదు, వాటికి కూడా యోగం ఉంది. ప్రేతం కనబడాలన్నా సృష్టిలో అందరికీ ఒకే రోగం రాదు, ఎందుకంటే రోగం రావడానికి వాడికి యోగం ఉండాలి. అది సద్యోగం అనలేదు, దుర్యోగం, అది ఒప్పుకుంటాం. అలాగే ప్రేతాదులు కూడా కనబడుతుంటాయి. ఏమిటో ఎవరికే సంబంధాలు ఉన్నాయి మనకేం తెలుసు. స్వప్నాదుల్లో కూడా కనబడుతుంటాయి. అయితే ప్రేతలు వచ్చే స్వప్నం ఏంటో పోల్చుకోవడం మహా కష్టం. స్వప్నాలు రకరకాలుగా ఉంటాయి, కానీ వచ్చిన ప్రతి స్వప్నము ప్రేత స్వప్నం ఉండడానికి లేదు. దేన్ని ఎలా పోల్చుకోవాలో కూడా దీనిలో ఒక సైన్స్ ఉంది, ఒక చాప్టర్లో చెప్తాను, మీకు చెప్తాను దాన్ని పోల్చుకునే గతి కూడా. ప్రేతలు కొన్ని గతులు లేని ప్రేతలు వచ్చి బాధపడుతుంటాయి, నన్ను ఎవడైనా తరింపజేస్తాడా అని. కొంతమంది సాధన చేస్తూ ఉంటే వాళ్ళ సూక్ష్మ శరీరపు ఆవరణలోకి వస్తాయి అవి, ఎందుకంటే అవి ఎలాగూ తరించలేకపోతున్నాయి. వీడు చేసే పుణ్యం ఏదైనా అంటితే తరించిపోతామేమని. మీరు ఆలోచించండి, ఎవరైనా చలి కాచుకోవడానికి చలిమంట పెడితే మనం చలితో వణుకుతూ ఉంటే అది కనబడితే దగ్గరికి వెళ్ళి కూర్చుంటాం కదా. అలా గతులు లేని ఎన్నో భయంకరమైనవి మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఎవడైనా కొద్దిపాటు సాధన చేస్తున్నప్పుడు దీనివల్ల నేనేమైనా తరిస్తానేమో అని ఆశతో దగ్గరికి వస్తూ ఉంటాయి. అందుకే ముందు సాధన చేసే ముందు వాటిని రానివ్వకుండా తరిమి కొడతాం. ఉత్తిష్టంత భూత పిశాచాహ ఏచే భూమి భారకాహ ఏతేషాం అవరోధేన బ్రహ్మకర్మ సామారభే అని చేస్తూ ఉంటాం కదా. అపసర్పతి ఏ భూత భూమిభారక ఇత్యాది మంత్రములు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇలాంటి రహస్యములు ఉన్నాయి. సూక్ష్మ ప్రపంచం మనకు కానీ భగవంతుడు ఆ మూడో కన్ను తెరిపిస్తే నీ చుట్టూ ఉన్న భయంకరమైన సూక్ష్మ ప్రపంచం చూసి భయపడిపోతావు. ఆయనది ఇవ్వలేదు కనుక క్షేమంగా ఉన్నాం మనం. ఒక సిద్ధపురుషుడు ఆ మధ్యకాలంలో చెప్పిన విషయం, నీవు చూడగలిగితే నువ్వు చూస్తున్న ఈ ప్రపంచానికి కొన్ని పదుల రెట్లు కలిగిన సూక్ష్మ ప్రపంచం నీ చుట్టూ ఉంది అని చెప్పాడు. చాలా ఆశ్చర్యకరమైనది. అందులో ఎన్నెన్ని తిరుగుతున్నాయో, ఎన్నో మంచి శక్తులు ఉంటాయి, చెడు శక్తులు ఉంటాయి. పాపం అవి చెడు శక్తులు అవి అనుకో. ప్రతిదానికి ఎగ్జిస్టెన్స్ కోసం వేదన ఉంటుంది, తరించాలని తపన ఉంటుంది, ఎందుకంటే అవి జీవులే కనుక ఆ జీవులు ఉంటూ ఉంటారు. మొత్తానికి ఒక జీవుడు కనబడ్డట. వాడిని చూడగానే ఆశ్చర్యపడి వీడెవడు ఇంత భయంకరంగా ఉన్నాడని. ఎందుకంటే నీ వల్ల నాకు ప్రేతత్వం పోతుంది అంటే ఇప్పుడు వాడెవడు ప్రేతం అని తెలిసి కొంచెం భయపడ్డట. అప్పుడు కృష్ణవర్ణ కరాళాస్య ప్రేతత్వం ఘోర దర్శనం, నల్లగా ఉన్నావు, భయంకరమైన ముఖం నీది. అసలు ఎందుకు కేన కర్మ విపాకాన ప్రాప్తంత్వే బహ్వమంగళం, ఏ కర్మ విపాకము చేత నీకు ఈ దుస్థితి వచ్చిందని అడిగాడు. ఎందుకంటే ఆ రోజుల్లో ఒక నాలెడ్జ్ ఉండేది సూక్ష్మ ప్రపంచానికి సంబంధించి జ్ఞానం. ఇప్పుడంటే మనకు ప్రతిదీ ఆశ్చర్యమే.
అప్పుడు సూక్ష్మ ప్రపంచ జ్ఞానం త్రేతాయుగ కాలంలో పోల్చగలడు. అందుకు ఏ కర్మ విపాకం చేక నీకు ఈ దుష్టత్వం వచ్చింది అంటే చెప్తున్నాడు, నాయనా నేను విదిశ అనే నగరంలో ఉండేవాడిని, నా పేరు సుదేవుడు, నేను వ్యాపారం చేసుకుంటూ బతికేవాడిని, బ్రతుకున్నంత కాలం చక్కగా హవ్యములు కవ్యములు ఇవన్నీ చేశాను. అంటే దేవతల్ని పితృదేవతలను ఆరాధించాను, దానములు చేశాను, విప్రుల్ని సంతర్పణ చేశాను, దీనుల్ని అసహాయ స్థితిలో ఉన్నవారిని ఆదుకున్నాను. ఇన్ని చేసినా మరణం తర్వాత నేను సద్గతులు పొందలేకపోయాను. ఎందుకంటే నాకు సరి అయిన ఔర్ధ్వదైహిక క్రియలు జరగలేదు. ఇది చెప్తున్నాడు ఇక్కడ. కనుక ఎన్ని చేసినా సరి అయిన ఔర్ధ్వదైహిక క్రియలు జరగకపోతే సద్గతి పొందడం కష్టం. ఇది గుర్తుపెట్టుకోండి. కనుక ఔర్ధ్వదైహిక క్రియలు జరగలేదు. కొంతమంది పెద్ద పెద్ద మాటలాడతారండి, ఉపనిషత్తులు మొదలైనవి వింటూ అవి అర్థమైపోయినంత మాత్రాన నేను చాలా జీనియస్ని అనుకుంటారు. ఉపనిషత్తులు నేను తక్కువ చేయట్లేదు, పొరపాటును కూడా తప్పుగా అర్థం చేసుకోవద్దు. అది బ్రహ్మ విజ్ఞానం, అది కావలసిందే. కానీ అది 4 విన్నంత మాత్రమున మనం వీటి అన్నిటి పక్కకు తోసేసి ఈ కర్మ మార్గాల్ని భక్తి మార్గాల్ని వీటిని నిరసిస్తూ మాట్లాడతాం. అంటే వేదనిందే కదా, వేదనింద చేసినట్టే కదా. వేదం ఊరికనే చెప్పిందా? అదే చెప్పు ఊరుకునేది. మరి ఇవన్నీ ఎందుకు చెప్పింది వేదం? వాడికి సరి అయిన ఇవి స్థితి కలగాలి. జీవన్ముక్తుడు అయిపోతే వేరే విషయం. జీవన్ముక్తుడికి బాధే లేదు. జీవన్ముక్తుడికి శరీరం ఇటు అయిపోయినా వాడి స్థితికి వాడు వెళ్ళిపోతాడు. అప్పుడు మిగిలిన వాళ్ళు వాళ్ళ గతుల కోసం వాళ్ళు చేయాల్సిందే ఔర్ధ్వ క్రియలు. జీవన్ముక్తుడి విషయం వేరమ్మా. కానీ జీవన్ముక్తులు అతి అరుదు. వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ చెప్పడం మహా కష్టం. కొంతమంది పాండిత్య సంస్కారం చేత స్పష్టంగా వేదాంత జ్ఞానం చెప్పగలరేమో, అంత మాత్రం చేత వాళ్ళు జీవన్ముక్తులు అనలేం. కొంతమంది వేదాంత ఒక్క మాట కూడా చెప్పలేకపోవచ్చు, కానీ వాళ్ళు జీవన్ముక్తులు కావచ్చు. మనకు ఎవరు కనబడతారండి? అందుకు జీవన్ముక్తావస్థను మనం వర్ణించలేం. అటువంటి వాళ్ళకి బాధలేవు. వాళ్ళకి ఔర్ధ్వదైహిక క్రియలేంటి? వాడు పుట్టినప్పుడే మొత్తం పోయే. వాడికి ఆ యోగం లభించినప్పుడు జీవన్ముక్తావస్థ రాగానే అతను మొత్తం కర్మలు ఇక్కడే దహింపబడ్డాయి. అతడికి బాధ లేదు. అతని గురించి మనం చెప్పట్లేదు. ఇక్కడ జీవన్ముక్తులకు మాత్రమే అది. వాడికి ఏం బాధ లేదు. కానీ మిగిలిన ప్రతి వారికి కూడా సద్గతులు పొందాలి అంటే ఔర్ధ్వదైహిక క్రియలు జరగాలి. అది జరిగితేనే వీడు చేసిన పుణ్యంగా అప్పుడు అనుభవించగలడు. ఔర్ధ్వదైహిక క్రియలు జరగకపోతే మహా కష్టం. ఎందుకంటే ఈ పృథ్వీతో జీవుడికి ఉన్నటువంటి అనుబంధం అనేక జన్మల నుంచి ఈ దేహంతో సంప్రాప్తమై కొన్ని దశాబ్దాల పాటు పట్టుకుంది. ఈ శరీరంతో ఇన్ని దశాబ్దాలు, ఇదివరకు శరీరంతో ఎంతో ప్రకృతితో పడుకున్న అటాచ్మెంట్ అంత గట్టిది. ఇప్పుడు ఒక్కసారి తెగగానే దాన్ని శాస్త్రీయంగా తొలగించి అక్కడికి పంపించాలి అంటే దానికి ఒక ప్రక్రియ ఉంది. బ్రతుకున్నంతకాలం నువ్వేవైనా చేసుకోగలవు, పోయిన తర్వాత నువ్వేవి చేయలేవు, ఎవడో చేయాల్సిందే. అంతెందుకండి, చక్కగా నడవగలిగే కాళ్ళు పడి దెబ్బతింటేనే మరో 4 అవసరం వస్తుంది. ఇప్పుడే చూసారా, ఒక్క ఇంద్రియం సరిగ్గా పనిచేయకపోయినా మరో వ్యక్తి అవసరం వస్తుంది. అసలు ఇంద్రియాలన్నీ పనిచేయడం మానేసిన తర్వాత ఎంత అవసరం వస్తుంది? ఇక ఇంద్రియమే లేని స్థితి వచ్చినప్పుడు జీవుడికి పైకి తొయ్యడానికి ఎన్ని కర్మలు అవసరం వస్తుందో మీరు ఆలోచించుకోండి. ఇక్కడ ఇంద్రియాలే లేని స్థితిలో జీవుడిని ఉపాధే లేదు. వాడికి ఉపాధి లేదు, కానీ ఉపాధి అవసరం లేక కాదు, ఉంది అవసరం. ఉపాధి లేదు. ఇప్పుడు వాడిని సరిగ్గా పంపాలంటే ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ పేరే ఔర్ధ్వదైహిక క్రియలు. ఇది అయితే మానవులకైనా ఇతరులకి లేవా అని మీరు అనొచ్చు. మానవులకే, ఇతరులకి కేవలం అనుభవ జన్మలే. ఒక్క మానవుడిది మాత్రమే కర్మ జన్మ. అందుకే ఇది దొరకడం మహా కష్టం. మిగిలినవన్నీ పాపమో పుణ్యమో అనుభవించుకుంటూ పోతాయి. వీడికి పాపపుణ్య ప్రారంధానుభవం ఉన్నప్పటికీ సవరించుకుని తరించే అవకాశం ఉన్నటువంటి బుద్ధి అనబడేటువంటిది ఇచ్చాడు మానవుడికి. ఆ మన శక్తి, మన అవబోధనే అని చెప్పబడే శక్తి ఉంది కనుక వీడు మానవుడు అన్నారు. తరించడానికి పనికొచ్చే బుద్ధి వివేకములు ఉన్నవాడు అది చేసుకోవాలి. అది చేసుకోకపోయిన తర్వాత పోనీ జీవితంలో పుణ్యమో పాపమో రెండు కలిసి చేసుకున్నాడు, తోచినంత పుణ్యం చేశాడు, కానీ ఔర్ధ్వదైహిక క్రియలు జరగలేదు. ఎందుకు జరగలేదంటే చెప్తున్నాడు, మమ వై సంతతిర్నాస్తి, నాకు సంతానం లేదు. నా సుహృన్న చ బాంధవః, నాకు సుహృత్తులు స్నేహితులు లేరు, బంధువులు లేరు. అలాగే నచ మిత్రం, మళ్ళీ మిత్ర స్నేహితులు రెండు భేదములు చిన్న చిన్నవి చూపిస్తున్నాడు. ఇప్పుడు చిన్న చిన్న భేదాలు, పెద్దవేం కాదు. హృదయంపై గట్టి ప్రభావ ముద్ర వేసి ఉన్నటువంటి వారిని స్నేహితులు అంటారు. మన హితం కోరుతూ హితం చేసే వాళ్ళని మిత్రులు అంటారు. ఈ రెండు కలిసిపోయినా తప్పేం లేదు, కానీ రెండుగా చెప్పాడు కనుక నేను చెప్తున్నా. ఈ విధంగా స్నేహితులు కానీ బంధువులు కానీ సంతతి కానీ ఎవరూ లేరు. నాకు ఎవరూ లేని తనం చేశాను. ఎవరూ లేకపోవడం వల్ల నాకు ఔర్ధ్వదైహిక క్రియలు సరిగ్గా జరగలేదు. అది చెప్తున్నాడు. యస్య నస్యాన్ మహారాజా శ్రాద్ధం మాసిక షోడశం ప్రేతత్వం సుస్థిరం తస్యా దత్తై శ్రాద్ధశతేరపి. అంతేకాదు,
షోడశ శ్రాద్ధ సహితమైన, చూడండి ఇక్కడ షోడశ శ్రాద్ధములు అంటే మనం చెప్పుకున్న 16 నగరాలు దాటేటప్పుడు ఇక్కడ సంవత్సరం పాటు జరిగే 16 రకాలైనటువంటి శ్రాద్ధ కర్మలు, అవి కానీ సరిగ్గా జరగకపోతే ఔర్ధ్వదైహిక క్రియ అన్నారు ఇక్కడ. దేహం పడిన తర్వాత ఊర్ధ్వస్థితికి తీసుకెళ్ళవలసిన క్రియ లేదా దేహ పతనానంతరం చేయవలసిన క్రియలు సరిగ్గా జరగకపోతే ఎన్ని శ్రాద్ధాలు చేసినా ప్రేతత్వం వదలదు. ఇది చెప్తారు ఇక్కడ, ప్రేతత్వము వదలదు. కనుక అది ముఖ్యం జరగవలసింది సుమా. కనుకనే నాకు ఔర్ధ్వదేహ క్రియలు సరిగ్గా జరక్క చాలా కాలం నుంచి ఈ స్థితిలో ఉన్నానయ్యా అన్నాడు. ఇది చాలా ఆశ్చర్యకరమైన అంశం, గుర్తుపెట్టుకోండి. చాలా కాలం నుంచి ఈ స్థితిలో ఉన్నాను అని చెప్తున్నాడు. అంటే ప్రేతత్వము పిశాచత్వము అనేది మానవ జన్మ అయితే మీరు గట్టిగా బతికితే 100 ఏళ్లలో పూర్తయిపోతుంది. కానీ ఇవి అంత తొందరగా పోవు, కొన్ని వేల ఏళ్ళు ఉన్నాయి. అంతేకాదు మన ముత్తాతల నుంచి చూస్తున్న చెట్లు లేవు, ఒక్కసారి ఊహించుకోండి. అలాగే పైశాచిక జన్మలు చాలా భయంకరంగా ఉంటాయి ప్రేతత్వంతో ఉన్నవి. ఒక చిన్న ఇటీవల చారిత్రకంగా జరిగిన ఒక చిన్న ఘట్టం చెప్తా. ఇది విద్యారణ్యుల వారి చరిత్రలో కనిపిస్తుంది. కొందరు చెప్తూ ఉంటారు ఈ చరిత్రని. విద్యారణ్యుల వారి దగ్గరకు బ్రహ్మరాక్షుడు వచ్చాట. నాకు నీలాంటి మహాత్ముని వల్లే ముక్తి దొరుకుతుంది, ఎందుకంటే ఇలాంటి ప్రేతలు బ్రహ్మరాక్షసులు వెతుక్కుంటూ ఉంటారు ఎవరైనా నన్ను తరింపజేస్తారా అని. ఇది పెద్ద విశేషం. ఇది చెట్లు పుట్లు తిరుగుతూ అరణ్యాల్లో అక్కడ తిరుగుతూ ఉంటారు. అందుకే అలాంటి చోట్లకి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వాళ్ళ సంచారం ఎక్కువ అక్కడ. ఎవడైనా దొరుకుతాడా అని ఎదురు చూస్తూ ఉంటారు. అందుకే వాళ్ళ బాధలు లేకుండా ముందు దిగ్బంధనాలు చేసుకునే సాధన చేస్తూ ఉంటారు కొంతమంది. ఇదంతా రహస్య విద్య, సూక్ష్మ విద్య, ఈ కంటితో తెలియలేని విద్య, శాస్త్రముల సహాయం ద్వారానే విశ్వసించవలసిన విద్య. ఆయనకి విద్యారణ్య స్వామి వారికి కనబడింది ఆ బ్రహ్మరాక్షి. నాకు నువ్వు బ్రహ్మరాక్షత్వం నుంచి విముక్తి కల్పించాలి నీ తపశ్శక్తి చేత అన్నది. ఎప్పుడు పోయావు నువ్వు అని అడిగాడు. రాముడి కాలం నాడు అన్నట్టు. ఎప్పటి రాముడి కాలం ఎప్పటి విద్యారణ్యుల కాలమో ఆలోచించాడు. ఇది పెద్ద రహస్యమైన విషయం. కానీ అప్పుడెప్పుడో చేసిన ఒక మహాపాపం, కోడని దానం పుచ్చుకున్నట్ట. దాని ఫలితం ఇది, గుర్తుపెట్టుకోండి. కోడని దానం పుచ్చుకున్నారు. చెప్పంటారా? కథ చెప్పండి, చెప్తాయి, నాకేం పర్వాలేదు. రామాయణ కాలంలో వాడు విప్రుడు దాన కాంక్షతో కోడిని దానం పుచ్చుకోవడానికి సిద్ధపడ్డట. ఇక్కడ దానం పుచ్చుకోవాలి, ఎవరు పుచ్చుకోవాలో, దానం పుచ్చుకున్నాక ఏం చేయాలి అన్నీ ఉన్నాయి ఇంత శాస్త్రంలో. ఈ రోజుల్లో దానపాత్రుడు విప్రుడు ఒప్పుకుంటాం. ఏ విప్రుడు? శ్రోత్రియుడే, సంధ్యా జనుష్ఠానములు కలవాడు మాత్రమే వాడికి పాత్రుడు. అయిన తర్వాత దానం పుచ్చుకోవడంతో వాడు కర్మని కూడా పచ్చుకున్నాడు. వాడు తద్దోష నివార్ధనార్థం వాడు చేసుకోవాల్సిన సాధన చేసుకోవాలి. ఈ రోజుల్లో ఏం చేసుకోకుండానే మళ్ళీ పడతాడు. అందుకే కొందరు మొహాల్లో ఒకటే కళ, ప్రేత కళ. ఎందుకంటే పుచ్చుకున్న దానాలకు తగ్గ శాంతి చేసుకోకపోవడం వల్ల. ఎందుకంటే అనుష్ఠానాలు ఎప్పుడూ పోయాయి. అంత అనుష్ఠానం చేసుకునే జ్ఞానం ఉంటే ఇట్లాంటి పనులు ఎందుకు చేస్తామండి అంటారు. అది కూడా వచ్చింది బాధ, అది కూడా చూసాం. కనుకనే సరైన భక్తులు, సరైనటువంటి ప్రతిగ్రహితులు దొరకడానికి కష్టమయ్యే కలికాలంలో పడ్డాం మనం. చాలా వేదనాభరితమైన స్థితి. అయ్యో నీ ఏడవాలి శాస్త్రం తెలుస్తున్న కొద్దీ. సరే, మొత్తానికి అతగాడు కొంచెం తెలివైన వాడు. అది దుర్మార్గం చేసేవాడు తెలివైన వాడైతే ప్రపంచానికి చాలా ప్రమాదం. వాడు తన దుర్మార్గానికి కూడా సంస్కృతం శాస్త్రం కొటేషన్స్ ఇవ్వగలడు. అది బాధ. మొత్తానికి వాడు ఏం చేశాడంటే కోడని దానం చాలా ధనంతో ఇస్తున్నాడు. పుచ్చుకోవాలని ఆశపడుతుంది. మరి పాపం కదా తెలుసు వాడికి. తెలిసి అప్పుడు ఇలాంటి వాళ్ళు అరుదండి. ఇప్పుడు కోడంది పట్టము అనేవాళ్ళు అరుదు. అందుకే ఇది కలియుగం, త్రేతాయుగం. అప్పుడు అలాంటి వాళ్ళు అరుదు, ఎక్కడో కనిపిస్తారు. సరే, అతగాడు పట్టేసేటప్పుడు ధైర్యం అంట. ఎందుకంటే రాముడు విష్ణువు అని తెలుసు అతనికి. రామచంద్రమూర్తి పౌరదర్శనం ఇస్తూ ఉంటాడు ఒక సమయంలో. అప్పుడు నేను కూడా వెళ్ళి ఆయన చూస్తాను, ఆయన చూస్తే చాలు పాపములు భస్మీ పట్లం అవుతాయి. కనుక నేను దానం పుచ్చేసుకుని ఆయన్ని చూసేస్తాను, నా పాపం పోతుందని నిర్ణయించుకున్నట్టు. అతను తగ్గట్టుగానే మొత్తం క్యూలో నిలబడ్డాడు. సరిగ్గా ఈయన వంతు వచ్చేటప్పటికి వశిష్ఠుడు తెరవేసేటాడు అక్కడ. అంటే వశిష్ఠుడు త్రికాలవేత్తని తెరవేశాడా, లేకపోతే ఇలాంటి పాప బుద్ధి ఉన్నవాడు గనక ఆ రామచంద్రమూర్తి ప్రేరేపించాడా? ఎవడి కర్మ వాడిది. మొత్తానికి వాడు తెలివితేటలకు మంచి శిక్ష వేశాడు. అప్పుడు రామచంద్ర ముఖ దర్శనం కాలేదు. నా పాపం నాతోనే ఉంది, పోయాను. అప్పటి నుండి పిశాచంగా తిరుగుతున్నాను అన్నట్ట విద్యారణ్యుల వారితో. ఇది జరిగిన కథ. అప్పుడు నేను ఎలా తరిస్తాను అంటే, నువ్వు చాలా చదువుకున్న దయ్యాన్ని వెయ్యి, అందుకే బ్రహ్మరాక్ష వెయ్యి అన్నాడు ఆయన. కనుక చాలామందికి ధర్మ సందేహాలు ఈ రోజుల్లో ఎక్కువ వస్తూ ఉంటాయి. నువ్వు ఒక పంచే, నీకు నేను ఒక దగ్గర నియంత్రిస్తాను. ఎందుకంటే బ్రహ్మరాక్షులు పిశాచాలు ఉందామన్న ఒక చోట ఉండలేవు. ఎందుకంటే వాయు శరీరాలు చలించిపోతూ ఉంటాయి. కూర్చోబెడితే కూర్చునే శరీరం భగవంతుడు మనకి ఇచ్చాడు, గుర్తుపెట్టుకోండి. తర్వాత కూర్చోలేని, నడవలేని, నిలవలేని శరీరాలే ఇచ్చినప్పుడు వాడుకోకపోతే మళ్ళీ దొరకదు ఇది. కనుక గాల్లో తేలే శరీరం అది. కనుక నేను నా శక్తితో నేను నిలబెడతా, నీ చుట్టూ ఒకటి కట్టిస్తా.
ఎవరికైనా ఏదైనా ధర్మ సందేహం ఉంటే రాసి నీ మీద పెడతాడు. నువ్వు మళ్ళీ సమాధానం దాని యందు రాసి పెట్టు. తద్వారా నీకు తెలిసిన జ్ఞానం ఇంకోటికి ఇవ్వడం అనేది జరగడం చేత నీ పాపక్షయమయ్యి నీకు ఈ పిశాచత్వం పోతుంది అని చెప్పారట ఆయన. ఆయన మహా సిద్ధపురుషుడు, శంకరుల తర్వాత శంకరులంతటి వాడు కనుక ఆయన ఏర్పాటు చేశాడు. ఆ విధంగా కొంతకాలం జరిగింది. తర్వాత ఆన్సర్స్ రావడం మా పోయే అంటే ఈయన గారు బ్రహ్మరాక్షత్వం పోయింది. ఇలా ఎందరెందరో తరింపు చేయడం ఘట్టాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. తులసీదాస్ జీవిత చరిత్రలో కూడా ఒక ఘట్టం ఉన్నది. ఆయన కాశీక్షేత్రంలో ఉండేవారు. తర్వాత సాధన కోసం ఎక్కడికో వెళ్ళారట. వెళ్ళేటప్పుడు ఆయన జపం చేస్తూ చిట్ట చివరికి తత్సత్ బ్రహ్మార్పణం వస్తుందని విడిచిపెడతారే, ఆ జలానికి అంత శక్తి ఉంటుందో తెలుసా? కొంతమంది జపం కేవలం శబ్దం అనుకుంటారు, తప్పమ్మా. జపం చేసేటప్పుడు తెలుసుకోండి, అది సాక్షాత్ భగవత్ స్వరూపం. ఒక మంత్రం దొరికిందంటే మన పాపాలు భస్మీపట్ల అవడం మొదలయ్యాయి, దొరకడం భాగ్యం. అది చేసి తత్సత్ బ్రహ్మార్పణం వస్తుంది విడిచిపెట్టినప్పుడు ఆ జలానుకునే శక్తి చాలా విశేషం. అది రామజపం చేసుకుని ఆ నీటిని తీసుకువెళ్ళి ఒక చెట్టు మొదట్లో పోసేవాట. అలా కొంతకాలం జరిగింది. కొంతకాలం జరిగిన తర్వాత ఒక బ్రహ్మరాక్షానికి కనబడి, నీ వల్ల నేను ముక్తి పొందుతున్నా, నువ్వు రోజు వేసిన నీరు నేను ఇక్కడ కూర్చుంటూ ఉండేవని నాకు అలవాటు, నువ్వు పోసిన ఆ జలం యొక్క శక్తి చేత నాలో రోజు రోజుకి పాపక్షయం జరిగి నా బ్రహ్మరాక్షత్వం పోయిందయ్యా, నీకేదైనా ఉపకారం చేస్తానని అడిగేటవాడు. అడిగితే అప్పుడు తులసీదాస్ అన్నట్టు నా రామచంద్రమూర్తిని చూడాలని ఉందయ్యా అని. వాడు బ్రహ్మరాక్షుడు సామాన్యుడు, ఇదివరకు మంచి పండితుడు, అంత పండితులు అంత మేధావులు అయితేనే బ్రహ్మరాక్షులు అవుతారట, అది ఒకటి. కనుకనే వాడు ఒక మార్గం చెప్పేట, నేను చెప్పలేను కానీ నీకు కొన్ని ఉపాయాలు చెప్తా, ఫలానా ఫలానా చోట్లు, అలాంటి చోట్లకి వెళ్తే వాళ్ళని పట్టుకోవచ్చు అని చక్కగా చెప్పాడు. ఎందుకంటే దొంగలకు తెలిస్తే పోలీసులు ఎక్కడెక్కడ తిరుగుతుంటారు కనుక దైవీ శక్తులు ఎక్కడెక్కడ ఉంటాయో వీళ్ళకి కొంత మేరకు తెలుస్తాయి కనుక అలా వెళ్ళని చెప్పాడు. ఇలా వెళితే నీకు హనుమంతుడు సహకరిస్తాడు ఇత్యాదని చెప్తే ఆయన ఆంజనేయ స్వామి యొక్క ఈ మంత్రజప ఫలంగా బ్రహ్మరాక్షసు సూచించిన ప్రకారంగా ఆయన కొన్ని సాధనలు చేశాడు. సాధనల ఫలంగా ఆంజనేయ స్వామి వారు ఆయనకు దర్శనమిచ్చి రామానుగ్రహం ఇచ్చినట్లుగా కొన్ని గ్రంథములు మనకు చెప్తున్నటువంటి విశేషం. కనుక సూక్ష్మ ప్రపంచ విజ్ఞానం ఎంత ఉంటుందో మీరు ఆలోచించుకోండి. దీన్ని బట్టి ఇవన్నీ కలిపి చెప్పినప్పుడే గరుడ పురాణపు అసలంశాలన్నీ పడతాయని నేను వివరిస్తున్నాను. సారం తెలిస్తే చాలు కదా. కనుక ఈ ముఖ్యమైన విషయముల్లో ఏమిటి అంటే ఔర్ధ్వదేహిక క్రియలు ఎంత అవసరమో అది. కొంతమందికి ఔర్ధ్వదేహిక క్రియలు చేసినా పిశాచత్వం పోదు, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అది నేను చెప్పాను మీకు. భయంకరమైన పాపజీవులకి ఔర్ధ్వదేహిక క్రియలు చేసినా తొలగదు ప్రేతత్వము, భయంకరమైన పాపజీవులకి. ఇది తెలియాలంటే పద్మపురాణంలో భాగవతానికి సంబంధించి ఫలశ్రుతి చెప్తూ ఎన్ని ఇతివృత్తాలు ఇవ్వచ్చు తెలుసా. ఉదాహరణలు మీకు చారిత్రకంగా ఇవ్వచ్చు, పౌరాణికంగా ఇవ్వచ్చు, రెండు విధాలుగా కూడా ఇవ్వచ్చు, లెక్కలేని ఉన్నాయి. అక్కడ చూపిస్తాడు భాగవతంలో ఫలశ్రుతిలో. భయంకరమైన పాపాత్ముడు, తల్లిదండ్రుల మరణానికి కూడా హేతువైన ఒక పాపాత్ముడు దుందుమారుడు అనేటువంటి వాడు మరణానంతరం ఒక భయంకరమైన ప్రేతత్వాన్ని పొందుతాట. ఆఖరి గయాశ్రాద్ధం చేసి వస్తాడు ఎవడు, వాళ్ళ సోదరుడు. చేసి వచ్చినవాడు ప్రేతత్వం పోలేదుట. అంటే ఎంత భయంకరమైన ప్రేతత్వం చూడండి. అలాంటిది భాగవత శ్రవణం వల్ల పోయిందిట అతనికి. అక్కడ భాగవత మహిమ చెప్పారు. ఇది చేస్తే మహిమ అనుకుంటాం, కానీ నేను చెప్పిన గీతా ప్రెస్ పుస్తకంలో దానివల్ల ప్రేతత్వములు పోయిన సందర్భాలు కూడా ఉదాహరణకు ఇచ్చాడు ఆయన, గుర్తుపెట్టుకోండి. అలాగ ప్రేతత్వాలను పోగొట్టగలిగే శక్తి ఉన్న గ్రంథాల్లో గరుడ మహాపురాణం ఒకటి, దానికి అంత శక్తి ఉన్నది. అది చాలా విశిష్టమైన అంశం అది. కనుక ఇక్కడ కూడా ఆ అంశాన్ని మనం తెలుసుకోవాలి. కనుక ఔర్ధ్వదేహిక క్రియలు చేసినా కొందరికి లేదు. ఇప్పుడు ఇతను చెప్తున్న సుదేవుడు చాలా మంచి పనులు అన్నీ చేశాడు, ఒక్కడేదో అడ్డింది, ఔర్ధ్వదేహిక క్రియలు జరగలేదు. ఇప్పుడు ఔర్ధ్వదేహిక క్రియల అవసరం ఎంత అని చెప్పడం కోసం ఇతి వృత్తాంతం చెప్తున్నాడు. వాటి అవసరం చాలా ఉందని చెప్పడం. కనుక నువ్వు ఒక్కసారి నన్ను ఉద్దేశించి ఔర్ధ్వదేహిక క్రియగాని చేస్తే అదొక్కడి పోయిందా, నాకు అన్నీ సద్గతులే, అదొక్కడి చేస్తావా రాజా అని అడిగెట్టండి. నా కోసం చేస్తావా? అలాగా మనల్ని ఉద్దేశించి ఎవరు చేసినా కూడా ఔర్ధ్వదేహికలు పనిచేస్తాయి. కనుక అపుత్రస్య గతిర్నాశన మాట అంటూనే ఇక్కడ మరొక చిన్న మాట సూచన, ఒక ధైర్యం చెప్తున్నాడు. అందుకే మమ సంతతిర్నాస్తి సుహృత్తు నచ బాంధవ, గట్టిగా చెప్పాడా లేదా? పుత్రులు లేరు చేయడానికి, కనీసం స్నేహితులు బంధువులు కూడా లేరు అంటే వాళ్ళు కూడా చెయ్యొచ్చు అని మాట ఉందా లేదా? కనుక రిక్తమని చెప్తూ మన శాస్త్రంలో ప్రక్రియ ఉంది. అందుకే నీ తర్వాత ఔర్ధ్వదేహిక క్రియలు చేయవలసిన వాడెవడో ముందు నువ్వు నిర్ణయించుకోవాలి. సంతానం లేకపోతే ముందు నువ్వే నిర్ణయించుకోవాలి, నీ తర్వాత ఔర్ధ్వదేహిక క్రియలున్న వాడిని కోసం నిర్ణయించుకోవాలి. అలా ఎవరెవరు నిర్ణయించుకోవాలో శాస్త్రం మళ్ళీ చెప్పింది. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. రమణ గోవిందో హరి గోవింద. నమః పార్వతీపతయే హర హర మహాదేవ్.